ప్రార్థన చేసుకుందాండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. తండ్రి దయ చూపించండి, కృప చూపించండి తండ్రి. పాపాత్ములమైన మా ఎడల తండ్రి, మరి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునేలాగున తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ చిత్తం ఉంటే, మీ దయ ఉంటే, మీ కృప ఉంటే తండ్రి, మీ మాటలు తండ్రి మీ బిడ్డలకు వినిపించడానికి తండ్రి అవకాశం ఇవ్వమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తులు వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మరి అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈ రోజు నుండి రేపు ఎల్లుండు పగల వరకు కూడా మనం ఒక అంశాన్ని ధ్యానించబోతున్నాం. ఆ అంశమే విశ్వాస పరీక్షలో విజేతలు ఎవరు అనే ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని మరి మన అందరము కూడా ధ్యానించబోతున్నాం. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా విందాం. అసలు విశ్వాసం అంటే ఏంటి? భూమి మీద ఈరోజు సుమారుగా క్రైస్తవులు ఎన్నో కోట్ల కొలది ప్రపంచంలో క్రైస్తవులు ఉంటే, ఈ క్రైస్తవులందరూ కూడా వారికి వారుగా చెప్పుకునేటటువంటి మాట ఏంటి అంటే, మేమందరము విశ్వాసులము అని అంటున్నారండి. ఇక్కడ విశ్వాసులైన వారందరూ దయచేసి ఒక్కసారి చేతులు ఎత్తండి. విశ్వాసులు అనుకున్న వారందరూ కూడా వెరీ గుడ్. చాలామంది విశ్వాసులు ఉన్నారు, వెరీ గుడ్. ఇప్పుడు మిమ్మల్ని అందరికీ ఒక ప్రశ్న, విశ్వాసం అంటే ఏంటి? ఏమండి, విశ్వాసులు అని అన్నారు, బాగుంది. విశ్వాసం ఉన్నవారిని విశ్వాసులు అని అన్నాం. మరి విశ్వాసం అంటే ఏంటమ్మా? మీరు విశ్వాసులుగా మారటం కోసం మీరు ఏం చేశారు అని జాగ్రత్తగా అడిగితే, ఈరోజు ప్రపంచంలో చాలామంది మనకు చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా ఒకప్పుడు మాకు చాలా రోగాలలో ఉన్నాం, చాలా బాధలలో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, కనుక ఎలాంటి పరిస్థితులలోని మరి దేవుణ్ణి మేము నమ్ముకున్నాం. విశ్వాసం అంటే నమ్ముకోవటం. ఏంటిదమ్మా విశ్వాసం అంటే? నమ్ముకోవటం. మేము అప్పుడు నమ్ముకున్నాము. ఎందుకు నమ్ముకున్నాము? ఆ రోగంలో నుంచి, ఆ అప్పుల బాధలో నుండి, ఆ కష్టాలలో నుండి దేవుడు మాకు విడుదల చేశాడు కనుక నమ్ముకున్నాం. ఒకవేళ విడుదల చేయకపోతే నమ్ముకునే వాళ్ళం కాదు. అలా దేవుణ్ణి నమ్ముకున్న వారు కొందరు ఉన్నారండి. ఇంకా కొంతమంది దేవుని ఎందుకు నమ్మారు అని అంటే, వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, పిల్లలు లేరు అయ్యా, దేవుణ్ణి నమ్ముకుంటే పిల్లలు పుడతారని కొంతమంది చెప్పారు కాబట్టి మేము నమ్ముకున్నాం, పిల్లల కోసం నమ్ముకున్నాం అని కొంతమంది అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఉద్యోగం లేదు, ఉద్యోగాలు లేనప్పుడు ఆ ఉద్యోగం అనేది మాకు రావాలి అని అంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. అందుకోసం మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అని అన్నాం. మరి దేవుడు ఎలాంటి వాళ్ళందరినీ విశ్వాసులు అంటున్నారా అని జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రియమైన వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఎలాంటి ఆలోచనలతో, ఈ భూ సంబంధమైన ఈ కోరికలతో, పిల్లలు పుట్టాలని, ఇల్లులు కట్టాలని, కోర్టుల్లో కేసులు గెలవాలని, రోగాలు తగ్గాలని, అప్పులు తీరాలని, బాధలు తగ్గాలని, ఇలాంటి ఆలోచనలతో దేవుణ్ణి నమ్ముకుంటే మనం నిజంగా విశ్వాసులం అయిపోతామా? ఈ ఆలోచనలతో నమ్ముకుంటే మనం విశ్వాసుల లెక్కలోకి వస్తామా? దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాస భక్తుల లెక్కలోకి వస్తామా? మరి ఎలాంటి విశ్వాసం మనకు దేవుడు ఉండాలని కోరుకుంటున్నారు అనేదే ఈ అంశం వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దామండి. 19 ఎవరైనా చదవగలరా? ఈ జీవిత కాలము మట్టుకే. అమ్మా, ఈ జీవిత కాలం అంటే ఎంతవరకు? కన్ను తెరిసిన నాటి నుండి కన్ను మూసేంత వరకు.
పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చిన మనము చావు పేరుతో ఖచ్చితంగా వెళ్ళిపోవలసిన వారమే. ఇక్కడ ఉండేవాళ్ళం కానే కాదు, ఇక్కడ ఉండేవారం కానే కాదు. పుట్టుక పేరుతో ఈ లోకానికి పని మీద వచ్చాము. మరలా ఈ లోకానికి వచ్చిన మనము కొద్ది దినాలు ఈ భూమి మీద ఉంటాము. ఆ తరువాత మనం తప్పనిసరిగా కూడా ఈ లోకం నుంచి మనం ఖచ్చితంగా వెళ్ళిపోవలసిన వారమే. అయితే దేవుడు అంటున్నారు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. నిరీక్షించడం అంటే ఎదురు చూడటం, ఆశపడటం. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మావమ్మా నువ్వు? ఎందుకు నమ్మావంటే ఈ జీవితం కోసమే. ఈ జీవితంలో ఏంటి? అప్పులు పోవాలి, ఇల్లులు కట్టాలి, ఇలాంటి ఆలోచనలతో, ఈ జీవిత సంబంధమైన ఈ ఆలోచనలతో ఎవరైనా యేసుక్రీస్తునందు నిరీక్షించు వారైతే వారి గురించి చెబుతున్నారండి. ఏమన్నా? నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే గొప్ప విశ్వాసులు అని ఉందండి మీ బైబిల్లో. అమ్మా, మీ బైబిల్లో అలా ఉందా? ఇలాంటి ఆలోచనలతో దేవుని నమ్మితే వారందరూ గొప్ప విశ్వాసులు అని ఉందా? లేకపోతే ఇంకేమైనా ఉందా? మీ బైబిల్ ఏముంది? దౌర్భాగ్యులు అని అన్నారండి. దౌర్భాగ్యులు, దౌర్భాగ్యులు అయిపోతారు. ఇలాంటి ఆలోచనలతో మనం నమ్మకూడదు ప్రియమైన వారలారా. ఇలాంటి ఆలోచనలతో కాదు, ఇలాంటి ఆలోచనలతో అసలు నమ్మకూడదండి. అలా నమ్మితే ఏదో అవసరం కోసం నమ్ముతున్నవే తప్ప, నీ కోరికల కోసం నమ్ముతున్నవే తప్ప, ఇలా నమ్మిన వాళ్ళు ఎంతకాలం నమ్మి ఉంటారండి చెప్పండి? ఏదో ఇస్తే నమ్మేవాడు ఎన్ని రోజులు ఉంటాడు? ఏదో వస్తుందని, ఏదో లాభాన్ని ఆశించి నమ్మేవారు ఎన్ని రోజులు దేవుళ్ళో ఉండలేరండి, ఉండలేరు. ఇలాంటి ఆలోచనలతో నమ్మువారు అందరినీ కూడా దేవుడు అంటున్నారు, మనుషులందరికంటే దౌర్భాగ్యులా. మనుషులందరికంటే, ఒక వ్యభిచారి కంటే దేవుణ్ణి ఎలాంటి ఆలోచనలతో నమ్మేవాడు దౌర్భాగ్యుడు. ఒక నరహంతకుడు కంటే దేవుణ్ణి తన అవసరాల కోసం ఏదో డబ్బులు వస్తాయని నమ్మేవనుకో, అలాంటి వాళ్ళు అందరూ దౌర్భాగ్యులు అని అన్నాడు. మరి విశ్వాసం అనేది మనకి ఎలాంటి విశ్వాసం ఉండాలి? ఆ విశ్వాసం గురించి దేవుడు ఎలాంటి మాటలు అంటున్నారని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూస్తే ప్రియమైన వారలారా, అసలు విశ్వాసం అంటే ఏంటో అక్కడ చెబుతున్నారండి. విశ్వాసం అంటే ఏంటో దాని అర్థం దేవుడు అక్కడ రాయించారండి. విశ్వాసం అనేది ఎలా ఉండాలి అని అంటే, మొదటి వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం నుండి చూసినట్టయితే, మొదటి వచనం నుంచి, విశ్వాసము అనున్నది దేవుణ్ణి నమ్మటం అనేది ఎలా ఉండాలంటేనమ్మా, మనకు అవసరం కోసం నమ్మకూడదంట. మీ అమ్మా నాన్న ఉన్నారండి, వాళ్ళని అవసరం కోసం నమ్ముతున్నావా, వాళ్ళని అనుభవించి నమ్ముతున్నావా? నీ తల్లి, నీ తండ్రి అని సంపూర్ణంగా నమ్ముతున్నావు మనం. ఒక తల్లిని, ఒక తండ్రిని నమ్మినంతగా సృష్టికర్తను నమ్మకపోవటం చాలా విచారకరం అండి. సృష్టికర్తను నమ్మకపోవడం చాలా విచారకరం. అందుకోసం దేవుడు అంటున్నారు, ఇదిగో మీరందరికీ కూడా విశ్వాసం అంటే తెలియాలమ్మా. ఈ విశ్వాసంలో ఏం జరుగుతుందో మీకు తెలియాలి. దేవుని నమ్ముకోగానే ఏదో వస్తుంది అని ఆశపడటం కాదు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, ఆ జరిగే ఈ పోరాటంలో నీ బ్రతుకు ఎలా ఉండాలి అనేది దేవుడు చాలా చక్కగా రాయించారండి. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. అదృశ్యమైనవంటే ఏమంటే? అదృశ్యమైనవంటే కంటికి కనబడేవి కాదనమాట. విశ్వాసం అంటే నీ కళ్ళకు ముందు కనబడే వాటిని చూసి నమ్మటం కాదు. నీ కంటికి కనబడనటువంటివి ఉన్నవి అని నువ్వు నమ్మటమే. మీరు ఎంతమంది ఉన్నారమ్మా? మీరు చాలామంది యేసుప్రభుని నమ్మారు, వెరీ గుడ్. యేసుప్రభుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చూసి నమ్మారమ్మా? చూసి నమ్మలేదు. ఎలా నమ్మారు మరి? ఇదిగో మన కోసం ప్రాణం పెట్టాడు అని ఈ గ్రంథం సాక్ష్యం ఇచ్చింది కనుక అందులో నుంచి ప్రభువుని చూసి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి, కంటికి కనబడనివి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది అని అంటున్నారండి. నీ కంటికి కనబడని దానిని నువ్వు నమ్మితేనే, నీ కంటికి కనబడని దానిని నువ్వు నమ్మితేనే
ఇదిగో దేవుడు నీ కంటికి కనబడటం లేదు, దేవుడు మాత్రం ఉన్నాడని ఎలా చెప్పగలము? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దేనిని అడిగినా దేవుని లక్షణాన్ని నీకు తెలియజేస్తూ ఉంది. ఇదిగో ఉదయాన్నే వచ్చే సూర్యుడిని చూస్తావా? ఆ సూర్యుడిలో ఉన్నటువంటి నిత్యశక్తి, అది దాంట్లో ఉన్నది పెట్రోలా, దాంట్లో ఉన్నది బొగ్గులా, దాంట్లో ఉన్నది ఏంటి ఆయిల్? అది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఆ శక్తి నిత్యము తగ్గకుండా ఉందే. దీన్ని కలిగించినటువంటి, దీనికే ఇంత శక్తి ఉంటే దీన్ని కలిగించిన ఆ మహానుభావుడు ఇంకెంత శక్తిమంతుడై ఉండాలి. ఈ ప్రకృతిలోని సృష్టి ఆరంభం నుండి మీరు ఏది గమనించినా ప్రియమైన వారలారా, అందులోని దేవుని యొక్క లక్షణాలు కనపడతాయి. అదృశ్యమైనవి ఉన్నవి అని నువ్వు నమ్మటమే. మీ అందరికీ తెలుసండి, తోమా గారు మీకు అందరికీ తెలుసు. తోమా తెలుసా తెలీదా? శిష్యులందరిలోని ఒక శిష్యుడు ఈ తోమా గారు. ఈ తోమా గారు యేసు ప్రభువుని పునరుత్థానమైన తరువాత యేసు ప్రభువుని చూశామని మిగిలిన శిష్యులందరూ చెబితే, లేదు ఏది, ఆయనతో తిన్నాడు, ఆయనతో పడుకున్నాడు, ఆయనతో కలిసి ఉన్నాడు, ఇన్ని చేసి ఆయన గూర్చిన గొప్ప లక్షణాలను చూసి మరణించిన వారిని లేపితే సజీవంగా, చచ్చిపోయిన వారిని కళ్ళ ముందు లేపితే చూసినటువంటి ఈ తోమా యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడు అంటే నమ్మలేదండి. ఇదిగో నేను ఆయన నమ్మాలి అనంటే ఆయన అరిచేతులో శిలలు దించారే, ఆ అరిచేతులు ఏళ్ళు పెట్టి చూడాలి, అరికాళ్లలో ఏళ్ళు పెట్టి చూడాలి, ప్రక్కన బల్లెపు పోటులో ఏళ్ళు పెట్టి చూడాలి, అలా చూస్తే నమ్ముతాను అని అన్నాడండి. మీ అందరికీ తెలిసినటువంటి సందర్భం. అప్పుడు యేసు ప్రభువులు వారు ఒక చక్కని మాట అన్నారు. ఏమన్నారు? అప్పుడు ఏమన్నారు? నీవు నన్ను చూసి నమ్మితివి తోమా, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. మనం నిజంగా ధన్యులం అండి. ఇప్పుడు చెప్పాలి మీరు, మనం విశ్వాసులము అని ఎలా చెప్పగలము అంటే, ఎలా చెప్పుకోవాలి అని అంటే, ఎవరైనా అడిగితే విశ్వాసివి నువ్వు ఎలా అయ్యావు అని అంటే, నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడు, నా పరలోకపు తండ్రి నన్ను కలిగించాడు, ఈ ప్రకృతిలో నన్ను పుట్టించాడు, ఆయన కోసం బ్రతికి అన్నాడు, నేను అందుకోసం నమ్మాను. ఇదండి విశ్వాసం అంటే. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని అన్నాడు. నిజస్వరూపము అంటే అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మటమే. కళ్ళ ముందు చూస్తే ఎవరైనా నమ్ముతారు. మీకు ఉదయం తమ్ముడు చెప్పాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా విడగొట్టిండు దేవుడు. విడగొట్టలేదా? కళ్ళ ముందు దేవుని శక్తి సామర్థ్యాలను చూసిన ఈ దరిద్రులు ఇజ్రాయేలీలు బయటికి వచ్చి సేనాయి పర్వత ప్రాంతాలకు వచ్చి ఆ తరువాత దేవుణ్ణి శోధించి దేవుణ్ణి ఒక మాట అన్నారండి. ఈ అరణ్యానికి తీసుకొచ్చాడేంటి? ఈ లక్షల మంది జనాంగం ఈ అరణ్యంలో ఉన్నాం, ఈ ఎడారి ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఒక హోటల్ లేదు, ఇక్కడ చూస్తే ఒక పొలం లేదు, ఒక పంట లేదు, ఒక చేను లేదు, ఆ చేనులకు ఒక కాయ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని లక్షల మందికి దేవుడు భోజనం పెట్టగలడా అని ఆయనను శోధించారంటండి. లక్షల మందికి భోజనం పెట్టగలడా అని శోధించారు. ప్రియమైన వారు, దేవుని శక్తి సామర్థ్యాలను కళ్ళారా చూసిన జనాంగం దేవునిని శోధించారు ఒకప్పుడు. కానీ ఈరోజు భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారందరూ, యేసుక్రీస్తుని తెలుసుకున్న వారందరూ, క్రైస్తవులుగా పిలువబడే వారందరూ కూడా యేసు ప్రభువును చూడకుండానే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని దేవుని నమ్మాలి. అలాంటి నమ్మకాలతోనే దేవునిలో ఎదగాలి. ప్రియమైన వారలారా, ఇలాంటి పరిస్థితులలో దేవుని కోసం బ్రతుకుతూ ఉంటే మరి నీ బ్రతుకులో ఎలాంటి పరీక్ష రాబోతుందో తెలుసా? బాగా ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళ. భూమి మీద మనుషులు కోటాను కోట్ల మంది దేవుని పిల్లలు భూమి మీద ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉంటున్నటువంటి ఈ ప్రజలలో, ఈ మనుషులలో ప్రతి మనిషి వెనుక, ప్రతి మనిషి జీవితం వెనక, ముఖ్యంగా విశ్వాస జీవితం వెనక 2 మహాశక్తులు నీ కోసం పోటీ పడుతున్నాయమ్మా. బాగా అర్థం చేసుకోవాలి. 2 మహాశక్తులు నీ గురించి పందెం జరుగుతుంది వెనకాల. నీ బ్రతుకు గురించి చినమనగుండం అనే గ్రామంలోని ఈ ఏరియాలో కూర్చున్న నీ గురించి 2 అదృశ్యమైన మహాశక్తులు నీ గురించి పోటీ పడుతున్నాయి. నీకొక పరీక్ష జరుగుతుంది. ఏంటా పరీక్ష?
నువ్వు నమ్మిన దానికోసం పరీక్ష. ఏంటా పరీక్ష? నువ్వు నమ్మిన దానికోసం పరీక్ష. ఎన్నో పరీక్షలు చూసాం, కానీ ఇదేం పరీక్ష? నమ్మకానికి ఒక పరీక్ష అని అంటే దేవుడు అంటున్నాడు, అవును నాయన, ఇది విశ్వాసానికి జరగబోయే పరీక్ష. ఇది నీ విశ్వాసానికి జరగబోయే పరీక్ష. విశ్వాసంలో నిలుస్తావా, నిలవవా? రెండు మహాదృశ్యమైన శక్తులు కనబడుతున్నాయి, వెనక తలపడుతున్నాయి. ఈ సంగతి భూమి మీద ఎవరికీ తెలియదండి. భూమి మీద ఎవరికీ తెలియదు. రెండు మహాశక్తులు మన గురించి పోటీ పడుతున్నాయి. నన్ను గెలిపిస్తాడంటే ఒకళ్ళు, నన్ను గెలిపిస్తాడంటే ఒకరు. నీ వెనక పోటీ జరుగుతుందమ్మా. అది నీ విశ్వాస జీవితానికి జరుగుతున్నటువంటి పరీక్ష. ఆ పరీక్షలో మనం ఎలా ఉండాలి? అసలు పరీక్ష జరుగుతుందని గ్యారంటీ ఏంటి అని జాగ్రత్తగా ఆలోచిస్తే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియమైన వారు. 2వ వచనం. అప్పటికి సంఘం ఏర్పడిందండి. ఎప్పటికీ? ఈ పత్రిక రాసేటప్పటికి సంఘం ఏర్పడింది. ప్రభువుల వారు ప్రాణం పెట్టారు, రక్తాన్ని చిందించారు. శిలువలో ఆయన కార్చిన రక్తం ప్రపంచ మానవాళి పాపానికి పరిహారం అక్కడ జరిగింది. అలా జరిగిన తర్వాత సమాధి చేయబడ్డారు, సమాధిని గెలిచారు, శిష్యులకు కనపడ్డారు. 40 దినాలు వాళ్ళకి సజీవ సాక్ష్యంగా కనపడ్డారు. ఎన్నో సంగతులు నేర్పారు ప్రభువు. మరలా తిరిగి ఆయన ఎక్కడి నుండి అయితే వచ్చారో మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్మ బలంగా వారిని ప్రేరేపిస్తూ సంఘం అనేది దినదినము అభివృద్ధి చెందుతుంది. పేతురు గారి ప్రసంగానికి 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఆ రోజు బాప్తిసం తీసుకున్నారు. బాగుంది. సంఘం రోజు రోజుకే అభివృద్ధి చెందుతుంది. బలంగా దేవునిలో విశ్వాసంలో కొనసాగుతున్నారు. దేవుని వాక్యాలు వింటున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, రొట్టె విరచడంలో కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆ సంఘానికి జరగకూడనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి జరిగింది. ఆ సంఘానికి, దేవునిలో విశ్వాసంలో బలంగా ఎదుగుతున్న సంఘానికి ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఎదురు దెబ్బ ఏంటో తెలుసా? స్టెఫెను అనే ఒక విశ్వాసంలోని ఒక మహావీరుడు, యవ్వనస్తుడు, దేవుని నమ్మాడు, దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని వాక్యం ప్రకటించడంలోని అలుపెరగని యోధుడిగా సమాజంలోనికి వెళ్ళాడు. అలా వెళుతూ ఇదిగో మనం ఎదురు చూసే మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువుల వారే. మనం ఎదురు చూసే మెస్సయ్య, మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన మహానుభావుడు యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. కానీ మీరు గ్రహించకుండా, ఇజ్రాయేలీలారా, యూదులారా, మీరు గ్రహించకుండా ఆయన చంపేశారు అని వాళ్ళకి చెబితే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈ స్టెఫెను. మేము ఇన్ని రోజులు నమ్మినటువంటి మా మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇతను. కనుక ఇతని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏం చేయాలంటమ్మా? రాళ్లతో కొట్టి చంపేయాలా? సంఘానికి ఇంతమంది వస్తూ ఉన్నారు. సంఘానికి వచ్చేటటువంటి వీర్లలోని ఒక వ్యక్తిని గనక చర్చిలోకి అడుగు పెట్టారో మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తామంటే చర్చిలో ఎవరైనా అడుగు పెడతారా? చెప్పాలి మీరు. అమ్మ, చర్చిలో ఎవరైనా అడుగు పెడతారా? ఇక రాళ్లతో కొట్టి చంపేశారండి ఒక యవ్వనస్తుడిని. కళ్ళ ముందు యేసుక్రీస్తు పేరు చెబితే బగ్గుమంటున్న రోజులవి. అలాంటి రోజులలో ఒక యవ్వనస్తుడు నిండు ప్రాణం పోయింది. పరలోకంలో దేవుడు చూస్తూ ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఈ సమయంలో విశ్వాసం అనేది ఏంటో వీళ్ళకి అందరికీ అర్థం కావాలి. విశ్వాసం అనేది ఏంటో అర్థం కావాలి. స్టెఫెను ప్రాణాలను కోల్పోయాడు. సంఘాన్ని హింసించడంలో సౌలు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇంటెంటా జొచ్చి స్త్రీలని, పురుషులని, పిల్లలని తేడా లేకుండా వాళ్ళందరినీ నానా చిత్రహింసలు చేస్తున్నాడండి. ఎవరో దేవుణ్ణి నమ్ముకునే పరిస్థితిలో లేదు, ఎవరో ప్రార్థన చేసుకునే పరిస్థితి లేదు, ఎవరో ఇళ్లల్లో దేవుడి కోసం మోకరించే పరిస్థితి లేదు. ఒకవేళ మోకరించి యేసుక్రీస్తు పేరు చెప్పారా, ఆ సౌలు ఊరుకోవటం లేదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘం అంతా చెదిరిపోయిందండి. సంఘం అంతా చెదిరిపోయింది. ఏ ఏ ప్రాంతాలకు వెళుతున్నారో, ఎక్కడెక్కడో ఉంటున్నారో. సంఘ విశ్వాసానికి బేటలు పారిపోయింది.
విశ్వాసం దెబ్బతినేటటువంటి దినాలవి. అలాంటి విశ్వాసం దెబ్బతింటున్న ఆ దినములలో సంఘాన్ని మరలా విశ్వాసంలో బలంగా నిలబెట్టడం కోసం రాయబడినటువంటి పత్రికలే యాకోబు పత్రిక మరియు పేతురు రాసినటువంటి పత్రికలండి. అలాంటి పరిస్థితులలోని యాకోబు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట రాస్తున్నారు. చూడండి, 2వ వచనం ఇప్పుడు చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని అన్నాడండి. ఏమ్మా, ఏంటి మనము విశ్వాసులమేగా? మనం ఇప్పుడు విశ్వాసులమే కదా, మనమో విశ్వాసులు, మనం నమ్మిన వాళ్ళమే కదా. ఏంటి మనం నమ్మినటువంటి మనకు ఒక పరీక్ష జరిగిద్దా? ఏమండి, విశ్వాసానికి పరీక్ష. ఈ పరీక్షలో గెలుస్తున్నావా, ఓడుతున్నావా? ఇది నీతో పాటు లేదు సుమా. నీ గెలుపు, నీ ఓటమి నిన్ను నమ్ముకున్న వాని యొక్క ఓటమి గెలుపులకు వాళ్లకు కూడా వర్తించింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. భారతదేశం నుంచి క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయండి. జరగటలేదా? మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్లు జరిగేటప్పుడు దేశం తరపు నుంచి ఒక 11 మంది వెళ్ళి, ఒక జట్టుగా వెళ్ళి వాళ్ళు పోయి ఆ ఆటలోనే ఆడుతున్నారు. ఈ 11 మంది గెలిచారనుకోండి, 11 మంది గెలిస్తే దేశమే గెలిచినట్ట, గెలవనట్ట? చెప్పాలి మీరు అమ్మా, చెప్పాలా? ఈ 11 మంది గెలిస్తే దేశమే గెలిచినట్ట? అవును, గెలిచినట్టు. వీళ్ళను నమ్ముకున్నటువంటి ఒక దేశం వీళ్ళ వెనక ఉంది. అంటే వీళ్ళు ఓడితే దేశం ఓడిపోయినట్టు, వీళ్ళు గెలిస్తే దేశం గెలిచినట్టు. విశ్వాసి, నీకు పరీక్ష జరగబోతుంది. నిన్ను ఒక పోటీలో దించుతున్నాడు దేవుడు. ఆయన కలిగించి, ఆయన నీకోసం కష్టాన్ని చేసి, తల్లి గర్భంలో పిండముగా ఉన్ననాటి నుంచి ఆయన చేతులతో, ఆయన కన్నులతో చూసుకొని, ఆయన తన స్వహస్తాలతో నీకు అవయవ నిర్మాణం చేసి, కోటాను కోట్ల ఎదురుచూపు నీ కోసం 1 రోజు 2 రోజులు కాదమ్మా, కోటాను కోట్ల సంవత్సరాల ఎదురుచూపులో నిన్ను ఈ లోకానికి పంపించింది. ఎందుకో తెలుసా? నీకొక పరీక్ష జరగబోతుంది. ఈ భూమి మీద నీకొక పరీక్ష జరగబోతుంది. ఆ పరీక్షలో నువ్వు గెలవాలి. నిన్ను పంపించిన వాడిని నువ్వు గెలిపించాలి. నువ్వు ఓడిపోయావా? ఓటమి నీతోనే పోవటం లేదు. నువ్వు గెలిచావా? నీ గెలుపు సంతోషం నీతోనే ఉండటం లేదు. కోటాను కోట్ల మంది దేవదూతలు నీ గెలుపుతో అక్కడ సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు. కోటాను కోట్ల అధిపతి, కోటాను కోట్ల దేవుని పిల్లలైనటువంటి వీరందరికీ తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన గెలుపు నీ చేతిలోనే ఉంది. ఏమండి, అసలు మాకెప్పుడు ఎట్టు అనిపించలేదండి? మీరు ఎందుకు గెలుపు అంటున్నారు, ఓటమంటున్నారు, మీరు గెలిస్తే ఆయన గెలుస్తాడు అంటున్నారు, మీరు ఓడితేనే ఆయన ఓడిపోతున్నారు, మాకు ఎప్పుడు ఎట్టు అనిపించలేదండి అని అంటున్నారు. అవును, మీకు ఎప్పుడు అనిపించదు. ఈ రోజు నుంచి అనిపించింది. ఈ రోజు నుంచి మీ జీవితంలోని ప్రతి క్షణం మీరు గెలుస్తున్నారా, ఓడుతున్నారా అనేది మీకు తెలిసిపోద్దండి. కానీ విశ్వాసానికి పరీక్ష అని అన్నాడండి. మీరు నమ్మిన దానికి ఒక పరీక్ష. ఆ పరీక్షలో మీరు ఎలా ఉండాలంటున్నాడు? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించాలమ్మా. చిరాకొద్దు. ఈ పరీక్ష నీకు జరుగుతుంది. ఎలా జరుగుతుందో నేను చెబుతా ఇప్పుడు. ఆ పరీక్ష జరిగేటప్పుడు విశ్వాసిగా నీలో ఓర్పు ఉండాలి. ఓర్పు పుట్టునని ఎరిగి నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అంటే విశ్వాసంలోనికి వస్తే శోధనలో పడిపోతామా? బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇన్ని రోజులు రోగాలు పోతాయి, మీ అప్పులు తీరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. దుఃఖ దినాలలో ఉన్నారా? మీ దుఃఖ దినాలు ఈ రోజుతో సమాప్తం అయిపోతాయి. యేసు పిలుచుచున్నాడు, మీరు కుటుంబంతో సహా రండి అని అంటున్నారే. మరి వాళ్ళు అలా చెబుతున్నారు, దేవుని మాట ఏంటి ఎలా చెబుతూ ఉంది? మీరు విశ్వాస అయ్యారా? మీరు విశ్వాసిగా మారారా? అమ్మా, మారితే మీకు ఒక పరీక్ష జరిగిద్ది. ఆ పరీక్షని ఎలా గుర్తుపట్టాలయ్యా అని అంటే, మీ బ్రతుకులో శోధన వచ్చింది అని అన్నాడండి దేవుడు. ఏమన్నాడు? వస్తాయనడా రాదనడా? శోధనలు వస్తాయా రావా? శోధనలు వస్తాయి. 1 వస్తాయా 2 వస్తాయి అంటే ఇప్పుడు వరదలాగా వస్తాయి.
ఆ శోధనలు వచ్చినప్పుడు మేము నమ్ముకుంటే అంత, నమ్ముకోకపోతే అంత అని అనుకుంటున్నారా? నమ్ముకోకపోతే మీకు మీరే సంతకం చేసేసి నరకంలోకి వెళ్ళిపోయినట్టే. నమ్ముకోకపోతే మీరు నరకంలోకి వెళ్ళిపోయినట్టే. ఇందుకోసమా నిన్ను పుట్టించింది. ఏ శోధనలు వచ్చినా నువ్వు నిలబడతావు. నువ్వు నిలబడాలి. నిలబడగలవు. నువ్వు నిలబడగలవు. నిలబడగలవని నిన్ను పంపినవాడు నీ గురించి ధీమాగా ఉన్నాడు. పడిపోతానేమో, నేను బలహీనును, బలహీనురాలని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను పంపినవాడు 100% నిన్ను నమ్మాడు. ఈ లోకానికి పంపించాడు. నువ్వు గెలుస్తావు, నన్ను గెలిపిస్తాడు అని ఆయన నమ్మాడు. ఆయన నమ్మాడు కనుకనే ఈరోజు సజీవ లెక్కలో ఇక్కడ కూర్చున్న వారందరూ ఉన్నాము. మనం ఇక్కడ కూర్చున్న వారందరం ఉన్నాము. మన అందరం కూడా ఉన్నాము ప్రియమైన వారిలో. ఎలా తెలుస్తుందండి మాకు ఈ శోధన అనేది? అసలు మాకు ఈ పరీక్ష, విశ్వాసానికి పరీక్ష జరుగుతుందని మనకైనా తెలుసు అంటే దేవుడు ఒక అద్భుతమైన సందర్భం రాయించారండి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు పూర్వం, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు పూర్వం ఒక భక్తుడు ఉన్నాడండి ఇక్కడ ఇదే భూమి మీద. ఈరోజు 2017లో మే నెలలోని సజీవుల లెక్కలో ఉన్నటువంటి మనలాగనే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ శరీరధారిగా భూమి మీదకి రాకమునుపు 1000 సంవత్సరాలకు పూర్వం ఒక భక్తుడు ఉన్నాడండి. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి భక్తుడు. అతని పేరు యోబు. ఏం పేరు అతని పేరు? యోబు. యోబు గ్రంథము, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 8వ వచనం. బాగా ఆలోచిద్దాం అమ్మా, బాగా ఆలోచిద్దండి. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం మీకు బాగా అర్థం కావాలి. చదవండి బ్రదర్. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని అంటున్నారండి. ఈ మీటింగ్, ఇది ఒక మీటింగ్. ఏమండి, ఇది ఒక మీటింగ్. ఎక్కడ జరుగుతున్న మీటింగ్ ఇది? పరలోకంలో జరుగుతున్న మీటింగ్ అమ్మ. పరలోకంలో జరుగుతున్న మీటింగు. యోబు ఎక్కడున్నాడు మరి? యోబు పరలోకంలో ఉన్నవాడు కాదు. యోబు పరలోకంలో ఉన్నవాడు కాదు. యోబు ఊజు అనే ఒక దేశంలో ఉన్నాడు. మస్కెట్ కంట్రీస్ అని అంటాం. అరబ్ కంట్రీస్లలో మస్కెట్ అనే ఒక దేశం. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికీ ఉంది ఆ దేశం. ఆ దేశానికి చెందిన వాడు ఎవరు? యోబు గారు. ఈ యోబు భూమి మీద ఉన్నాడు. బాగుంది. భూమి మీద ఉన్నటువంటి ఈ యోబు గురించి పరలోకంలో డిస్కషన్ జరుగుతుందండి. పరలోకంలో ఒక మహానుభావుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? మరలా చదవండి ఇప్పుడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని నీవు ఆలోచించితివా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? అపవాదితో మాట్లాడుతున్నారు. ఒక పక్క దేవుడు, మరొక పక్క అపవాది. ఒక పక్క దేవుడు, మరొక పక్క దెయ్యం. దెయ్యం అంటే మీరు అనుకున్న దెయ్యం కాదు అమ్మా. తెల్ల చీర కట్టుకొని, జుట్టు ఎరబోసుకొని, మల్లెపూలు పెట్టుకొని, కాళ్ళు వెనక్కి తిరిగి, ఏమో తెల్ల చీర తప్ప ఏ చీర దొరకనట్టు ఎప్పుడు చూసినా తెల్ల చీరేనా ఏమా? ఆ దెయ్యాలు అసలు లేవు. ఏదో మీరు అనుకున్నదే దెయ్యాలు తప్ప అవి లేవు. ఇప్పుడు నేనంటున్న దెయ్యం దేవదూతలలో దేవదూత, దేవుణ్ణి ధిక్కరించినటువంటి దేవదూత గురించి నేను చెబుతున్నాను. ఆ అపవాది కనిపిస్తాడా? కనిపించడు. దేవుడు కనిపిస్తాడా? దేవుడు కనిపించడు. ఇద్దరూ కనిపించరు. ఇద్దరు రెండు మహాశక్తులు. ఒక మహాశక్తి నిన్ను కన్నవాడు, నిన్ను కలిగించినవాడు, నీకోసం కష్టం చేసినవాడు, నిన్ను లోకానికి పంపించినవాడు, నీకోసం కునుకు నిద్ర లేకుండా నిన్ను నిలబెట్టాలని ఎప్పటికీ కూడా నీ కోసం ఎదురు చూసే మహానుభావుడు, నీ కన్న తండ్రి, నా కన్న తండ్రి, మన కన్న తండ్రి అయిన దేవుడు ఒక ఆయన. మరొకడెవడు? నిన్ను ఎలాగైనా సరే, నువ్వు ఏ లోకంలో నుండి అయితే వచ్చావో, నిన్ను ఎవరైతే ఈ లోకానికి పంపించారో, ఎందుకోసమైతే వచ్చావో ఇవేమి తెలియకుండా వాడు వెళ్ళే నిత్యాగ్నిగుండంలోనికి, వాడు వెళ్ళే కలకాలం కాలే ఆ నిత్యాగ్నిగుండంలోనికి నిన్ను పడేయాలని ఒకడు, నిన్ను నిలబెట్టాలని నీ కన్న తండ్రి, ఇద్దరు పోటీ పడుతున్నారు. అలాంటి పోటీ యోబు అనే భక్తుడి విషయంలో జరుగుతుంది. నా సేవకుడైన యోబు సంగతిని నీవు ఆలోచించితివా అని అన్నాడండి. ఈ మీటింగు
యోబు ఉన్న దేశంలో జరగటం లేదు, యోబు ఉన్న రాష్ట్రంలో జరగటం లేదు, యోబు ఉన్న సిటీలో జరగటం లేదు, యోబు ఉన్నటువంటి పక్క గల్లీలో కూడా జరగటం లేదు. కానీ ఎక్కడ జరుగుతుందంటే సాక్షాత్తు పరలోకంలోనే. ఇది యోబుకి ఏమాత్రం తెలియదు. ఇది యోబుకు తెలియకుండా యోబు గురించి రెండు మహాశక్తులు పరలోకంలో పోటీ పడుతున్నాయి. పరలోకంలో తండ్రి అంటున్నాడు, నా సేవకుడైనటువంటి యోబు ఎలాంటివాడు చూడండి, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, నాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అమ్మా బాగా అర్థం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం విడిచిపెట్టాలంట? యోబు ఏం విడిచిపెట్టాడంట? చెడుతనమును విసర్జించాడంట. అంటే ఏంటి? దేవుడంటే భయం కలిగిన వాడికి ఏముండాలి? ఏముండకూడదు? చెడుతనం నీలో ఉండకూడదు. యోబు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించిన వాడు. నెక్స్ట్, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడా? భూమి మీద లేడా? ఊజు దేశంలో లేడా? మళ్ళా నా ప్రశ్న, భూమి మీద అలాంటి వాడు లేడా? లేకపోతే అసలు ఆ వాళ్ళ దేశంలో లేడా? భూమి మీద లేడా? ఇదండి రికార్డ్ అంటే. దేవుళ్ళో బ్రతకటం అంటే రికార్డు, వరల్డ్ రికార్డ్ అంటే ఎలా ఉండాలి? యోబుకు వరల్డ్ రికార్డ్ ఎవరిచ్చారు? ఇది దేవుడిచ్చినటువంటి రికార్డు. ఎలాంటి రికార్డు ఇది? రికార్డు, వరల్డ్ రికార్డ్ అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? 30 బంతులలో 100 బాల్లో, అదే 30 బంతులలో 100 రన్స్ కనుక కొట్టేసినాం అనుకోండి, అది వరల్డ్ రికార్డ్ అని అనుకుంటున్నారు. ఆ రికార్డు ఎవడైనా కొట్టగలుగుతాడు. అమ్మా ఈ మధ్య ఒక అయ్యగారు రికార్డు చేశారండి. ఒక అయ్యగారు రికార్డు చేశారు. ద గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోని ఎవరు? మన పాస్టర్ గారే. ఏం చేసి గెలిచావు నాయన అని అంటే ఆయన గారంట స్తుతి. ఏంటది? స్తుతి. ఏం చేశారు ఈయన? స్తుతి. 72 గంటల నాన్ స్టాప్ స్తుతి. అబ్బో ఏం చేశాడంటమ్మా ఆయన? ఏం చేశాడు తెలుసా? మైకి పెట్టుకున్నాడు. ఎట్నే గిన్నెస్ బుక్ వాళ్ళని పిలిచాడు. నాయన రికార్డు మొదలు పెట్టండి రా అని అన్నాడు. నా తమ్ముళ్ళు ఎలాగైతే రికార్డ్ చేస్తున్నారో వాళ్ళు రికార్డింగ్ మొదలు పెట్టారు. మనోడు చేసేది ఏంటనుకున్నారు? స్తుతి 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 స్తుతి. ఎన్ని రోజులు? 72 గంటలు నాన్ స్టాప్. అబ్బో ఎన్ని గంటలు? 72 గంటలు. ఏమన్నా పరలోకంలో ఉన్నోడికి ఉపయోగం ఉందంటారా? చెప్పాలి మీరు. పరలోకంలో ఉన్న దేవునికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇలాంటి రికార్డులు కాదు. ప్రపంచంలోని భూమి మీద ఇలాంటి వాడు మరొకడు లేడు అని అనగానే అప్పుడు అపవాది అంటుందండి. అపవాది ఏమంటుంది? ఏమయ్యా యోబు ఏమైనా సరే ఓరకనే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఏమండి యోబు గారు చాలా గొప్పవారండి. మన మధ్యలో చాలా పేర్లు పెట్టుకున్నాం. మన అయ్యగారి పేరు కూడా యోబు గారే. చాలా పేర్లు ఇప్పటికీ ఎందుకు పెట్టుకుంటున్నాం తెలుసా? ఆ విశ్వాస పరీక్షలో ఎలా నిలబడ్డాడో మనకు బాగా అర్థం కావాలి. విశ్వాస పరీక్ష జరుగుతుంది. యోబుకి ఈ సంగతి తెలియదు. తెలియకుండా రెండు మహాశక్తులు పోరాడుతున్నాయి. ఒకళ్ళకు మించి ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నా సేవకుడు యథార్థవర్తనుడు, నా సేవకుడు న్యాయవంతుడు, నా సేవకుడు నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడంటే ఏంటో తెలియని వాడు, నా సేవకుడు, నా కుమారుడు యోబు అని ఒకరంటే, ఇంకొకరు ఏమంటున్నారు? ఏం ఓరకనే ఉన్నాడా? అతనికి ఏం చేసావు? యోబు ఓరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అమ్మ బాగా అర్థం చేసుకోవాలి. సాతానుడు ఏమంటున్నాడు? మొత్తానికి కంచె వేసావా? ఏంటి దేవుడు కాపు కాస్తున్నాడా? దేవుడు కాస్తున్నాడా ఈ కుటుంబానికి కంచె వేస్తే అంటే సాతానుడికి ఎలా తెలుసు? సాతానుడు ట్రై చేస్తున్నాడు అన్నమాట. యోబుని ఎక్కడ దొరికితే అక్కడ వేసేయాలని సాతాను ట్రై చేస్తున్నాడు అనమాట. ఇక్కడ కూర్చున్న మనందరి మీద కూడా ఏదో ఒక రోజు నిన్ను పడేయాలి, ఏదో ఒక రోజు నువ్వు దేవునికి పనికి రాకుండా నువ్వు పోవాలి అని నిత్యము మన మీద అటాక్ జరుగుతూనే ఉంది. అయినా కూడా దేవుడు కంచె వేసి కాపాడుతున్నాడు. ప్రియమైన వారలారా,
దేవుడు కంచె వేసి కాపాడుతున్నాడండి. దేవుడు ఎంత గొప్పవాడండి, మన కన్న తండ్రి ఎంత గొప్పవాడండి. యోబు విషయంలో కంచె వేసేసాడు. కంచె వేస్తే ఇదిగో నువ్వు కంచె వేసావు కాబట్టి ఇన్ని రోజులు నీ యందు భయభక్తి కలిగి ఉన్నాడు. ఇప్పుడు కంచె తీస్తావా? కంచె తీస్తావా? తీస్తే ఈ క్షణము నీ కళ్ళ ముందు నిన్ను దూషిస్తాడు. నువ్వు ఎవరి గురించి అయితే ఇంతసేపు గొప్పలు చెప్పావో, నువ్వు ఏ సేవకుడైతే న్యాయవంతుడు అన్నావో, ఏ సేవకుడైతే చెడును విసర్జించాడన్నావో, ఏ సేవకుడైతే నీ కోసం బ్రతుకుతాడని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావే, ఆ సేవకుడు ఇప్పుడు కంచెను తీసేయి, తనకు కలిగిన సమస్తాన్ని తీసేయి. ఎన్ని ఉన్నాయంట? ఒకసారి మరలా చూడండమ్మా. అతనికి ఎన్నెన్ని ఉన్నాయంట? మొదటి వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతనికి 7 కుమారులు. బాగా నోట్ దిస్ పాయింట్. ఎంతమంది కొడుకులు? 7 కుమారులు. నెక్స్ట్ 3 కుమార్తెలను కలిగి ఉండ్రి. నెక్స్ట్ అతనికి 7,000 గొర్రెలు. ఎన్నమ్మ గొర్రెలు? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. వాటి వండర్ఫుల్ అండి. చాలా గొప్పవాడు అనమాట, చాలా ఆస్తిపరుడు అనమాట. 7 కొడుకులు, 3 కూతుర్లు, మొత్తం 10 మంది సంతానం ఉన్నారు. ఇప్పుడు దేవుడికి ఒక సమయం వచ్చేసింది. ఇప్పుడు యోబు ఎవరి గురించి అయితే ఇన్ని రోజులు నమ్ముతున్నాడో ఆ దేవుడు ఇప్పుడు యోబును పరీక్షకు విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి. విడిచిపెట్టాలా, విడిచిపెట్టకూడదా? ఇప్పుడు విడిచిపెట్టాలి. ఇప్పుడు దేవుడు యోబు జీవితంలోని ఆ కంచెను తీస్తున్నాడు. కానీ ఎప్పుడు కూడా మీరు ఆలోచించాలి ప్రియమైన వారలా, ఒక మనిషి జీవితంలో శోధన అనేది వస్తే ఆ శోధన సాతానుడు మూలంగా వస్తుంది తప్ప దేవుడు ఎప్పటికీ శోధించేవాడు కాదమ్మా. దేవుడు ఎప్పటికీ కూడా శోధించేవాడు కాదు. మరలా ఇక్కడికి వచ్చేద్దాం చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియమైన వారు. 12వ వచనంలో శోధన రావాలా రావద్దా? ఏమండి చెప్పండి, శోధన రావాలా వద్దా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. బంగారం ఉందమ్మా, బంగారంలోని మొత్తం మురికిగా ఉంది బంగారం. ఇప్పుడు ఇది శుద్ధపరచబడాలి, ఇది పరిశుద్ధంగా మార్చాలి అని అంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు బంగారాన్ని నీళ్ళ పెట్టి కడిగితే పోద్దా? పోదు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని బాగా ఎర్రగా కాల్చాలి. బంగారం వచ్చి, ఒరే దరిద్రుడా, ఎందుకు నన్ను అలా ఎర్రగా కాల్చేస్తున్నావు అనంటే, నీకు అంటినటువంటి మలినం పోవాలి అనంటే ఇలా కాల్చాలి. నీకు అంటినటువంటి మలినం పోవాలంటే ఎలా కాల్చాలి అంటారండి. కాల్చటం అనేది అంటే శోధన మన జీవితంలో వస్తే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. అయితే శోధన సహించువాడు ధన్యుడు. శోధన వచ్చిన వెంటనే దేవా నా వెనక నువ్వు ఉన్నావు, శోధన ఇచ్చినా కూడా నువ్వు మార్గం చూపించే గొప్పవాడివి అని మనం ఆలోచించాలంటమ్మా. అందుకోసం దేవుడు అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే శోధన సాతాను మూలంగా వస్తుంది. ఆ శోధనలోని నువ్వు నిలబడతావని నీ వెనక ఒక మహాశక్తివంతుడు నిన్ను నమ్మి ఆ శోధనకు పర్మిషన్ ఇస్తున్నాడు. కానీ శోధన మాత్రం ఆయన నుండి రాదు. ఇప్పుడు యోబు జీవితంలో ఇదే కరెక్ట్గా జరుగుతుంది. యోబు జీవితంలో ఇదే జరుగుతుంది. దేవుడు కంచె తీశాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు, మొత్తం ఒకరోజు చచ్చిపోయారు. మొత్తం ఒకే రోజు చనిపోయారు. అన్ని వేల గొర్రెలు, అన్ని వేల ఒంటెలు, ఇవి మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. ఒక వార్త తర్వాత ఒక వార్త, కీడు తర్వాత కీడు, కీడు తర్వాత కీడు. ఇటు పిల్లలు చనిపోయారని ఒకడు, ఆస్తులు పోయాయని ఒకడు, అంతస్తులు పోయాయని ఒకడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వార్త మీద వార్త, వార్త మీద వార్త, చెడు వార్తలు అలా వస్తూనే ఉన్నాయండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు జరుగుతుందో ఇది తెలియదు.
యోబుకి ఇదేం జరుగుతుందో తెలియదు. అసలు నా వెనక పరలోకంలో ఒక పోటీ ఒకటి జరుగుతుందని, ఆ పోటీలో నేను దేవుని పక్షాన నిలబడాలి అని, నేను గెలిస్తే నా పరలోకపు తండ్రి గెలుస్తాడన్న సంగతి ఆ రోజు యోబుకు తెలియదు. కానీ ఈరోజు నీకు అర్థం కావాలని దేవుడు రాయించినటువంటి గొప్ప సందర్భం ప్రియమైన వాళ్ళ. పిల్లలు ఎందుకు చచ్చిపోయారో తెలియదు, ఆస్తులు ఎందుకు పోయాయో తెలియదు, ఎందుకు అందంగా ఉన్నటువంటి ఆకారం ఎందుకు కురుపిగా మార్చబడిందో తెలియదు. నడినెత్తి నుంచి అరికాలు వరకు భయంకరమైనటువంటి కురుపులు, బాధాకరమైనటువంటి కురుపులు. ఏం చేయాలో అర్థం కాక చిల్ల పెంకుతో తనకున్నటువంటి కురుపులన్నిటినీ కూడా ఎక్కడో దెబ్బ మీద కూర్చొని అలా కూర్చొని గీక్కుంటున్నాడండి. ఇటు పక్క చూస్తే దేవుని మీదుట ప్రమాణం చేసి తన వ్యాధిలోను, తన బాధలోను, తన సౌఖ్యంలోను, తన కష్టంలోను ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటానని ప్రమాణం చేసినటువంటి భార్య. ఆ భార్య వచ్చి అంటుంది, ఇంకా ఏంటయ్యా యోబు, ఇంకా ఏంటయ్యా నీకు ఇంకా యథార్థత, నువ్వు ఇప్పటికీ కూడా ఇంకా ఇన్ని పోయినా కూడా ఆ దేవుడి వల్లనే వచ్చిందంటనో, దేవుడి వల్లే పోయిందంటనో. ఇంత పోయిన తర్వాత నువ్వు బ్రతికుంటే బ్రతికుండకపోతే ఆ దేవుణ్ణి యథార్థతను విడిచి ఆ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అంటుందండి. ఒక పక్క భార్య, నమ్మినటువంటి భార్య సూటిపోటి మాటలతో ఆమె, మరొక పక్క స్నేహితులు వచ్చారు, యోబు నువ్వు ఎంత చండాల పనులు చేస్తే నీ జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తాయని సూటిపోటి మాటలతో వాళ్ళు అంటున్నారు. కన్న కుమారులు ఒక్కళ్ళ ఇద్దరా చనిపోయింది? ఎంతమంది అమ్మా? మొత్తం చనిపోయారా ఒకే రోజు? మొత్తం ఒకే రోజు చనిపోయారు. మొత్తం చనిపోయి ఇన్ని వేల గొర్రెలు, ఇన్ని వేల వంటలు, ఆస్తి మొత్తం పోయిన తర్వాత దేవుడికి ఎదుట ఒక మాట అంటున్నాడండి, దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. వాటి వండర్ఫుల్ అండి. గెలిచాడా గెలవలేదా? విశ్వాస పరీక్ష యోబుకు జరిగింది. విశ్వాస పరీక్ష జరుగుతుందన్న సంగతి యోబుకు తెలియకుండానే యోబు గెలిచాడు. గెలిచాడా గెలవలేదా? తను గెలిచాడు. ఎవరిని గెలిపించాడు? నా సేవకుడు యథార్థవంతుడు అని దేవుడు, ఏ దేవుడైతే యోబు గురించి ఛాలెంజ్ చేసి మాట్లాడాడో ఆ దేవుడు తలెత్తుకొని మాట్లాడేటటువంటి అవకాశాన్ని ఎవరిచ్చారు? యోబు తన జీవితంలో తను గెలిచాడు. తను గెలవటమే కాకుండా దేవుణ్ణి గెలిపించాడు. ప్రియమైన వారల, విశ్వాస పరీక్షలో యోబుకు ఉన్న ఓర్పు మన జీవితంలో రావాలి. ప్రియమైన వారల, యోబు ఆ రోజు గెలిచాడు కనుకనే విశ్వాస పరీక్షలో విజేతగా మన కళ్ళ ముందు ఎప్పటికీ సాక్ష్యంగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇలాంటిది మరి నీ జీవితంలో జరగదా? నీ జీవితంలో జరగదా? ఎంతోమంది మహారథులు, అతిరథ మహారథులు, ఎంతోమంది యోధులు, దేవుని నమ్మిన వారు, దేవుని గెలిపించిన వారు, దేవుని యొక్క కీర్తిని ఆకాశమంతా ఆయన కీర్తిని చాటించిన వారు మహానుభావులు ఉన్నారండి. ఒకరోజు ఒక మహానుభావుడు ఉన్నాడండి. భూమి మీద దేవుడు లోకాన్ని చూసినప్పుడు భూలోకంలో ఆయన కోసం బ్రతుకుతుంది ఎవరో అర్థం కావటం లేదు. ప్రపంచంలో ఆయన పిల్లలందరూ చెదిరిపోతూ ఉన్నారు. ప్రపంచ ప్రజలను కాపాడాలి అంటే తన అద్వితీయ కుమారుడు యేసు స్వామిని ఈ లోకానికి పంపించాలి అంటే భూమి మీద మనుషులందరిని చూస్తే చల్లా చెదరైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని దృష్టికి ఆకర్షించాడండి ఒక మహానుభావుడు. ఆ మహానుభావుడే అబ్రహాము. ఏం పేరు అతని పేరు? అబ్రహాము. అతనికి ముందు పేరు అబ్రాము. అతనికి ముందు పేరు అబ్రాము. అబ్రాము ఫస్ట్, తర్వాత అబ్రహాము. అబ్రామా నువ్వు బయలుదేరాయి. ఒక స్వరం వినపడుతుంది, అబ్రామా నువ్వు బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వచ్చేసాయి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఎక్కడి నుండో వాయిస్ వినపడుతుంది. ఎవరో పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారో కనబడటం లేదు. మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలోనే ఇదే వాయిస్ మనకొచ్చిందనుకోండి అమ్మ, ఇదే వాయిస్ మనకొచ్చిందనుకోండి, అయ్యా రవి బయలుదేరు అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను యాడికని బయలుదేరాలి, ఎక్కడికి పోతాను అనుకోవాలి, అసలు ఎవరు పిలిచారు, ఎక్కడున్నారు? ఎవరన్నా బయలుదేరతారమ్మా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అమ్మ బయలుదేరతారా? ఫస్ట్ క్వశ్చన్, నేనే పిలిచినా మిమ్మల్ని, అమ్మ బయలుదేరు, చెల్లి బయలుదేరు, తమ్ముడు బయలుదేరు అని అన్నా అనుకోండి. అన్నా ఎక్కడికన్నా, ఎక్కడికి వెళ్తామన్నా, ఎన్ని రోజులకి వెళ్తామన్నా, మళ్ళీ ఎప్పుడు వస్తామన్నా, ఎన్ని బట్టలు పెట్టుకోవాలన్నా, ఎన్ని ప్రశ్నలు అండి మనం అడిగేది, అవునా కదా?
ఇప్పుడు అలా అని అబ్రహాం ఏమైనా పెళ్లి కానివాడా? అబ్రహాం ఏమైనా పెళ్లి కానివాడా? అబ్రహాము పెళ్ళైపోయింది, చక్కని భార్య ఉంది. ఆ రోజులలో అనాగరికపు రోజులవి. ఎలా గనక చక్కనైనటువంటి అమ్మాయిని కనుక చూస్తే చెరిచేటటువంటి రోజులవి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియమైన వారు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. పిలిచింది కనపట్టలు, పిలిచింది ఎవరో తెలియదు, ఎక్కడికి రమ్మంటున్నారో తెలియదు, ఎందుకు రమ్మంటున్నారో తెలియదు. అబ్రహామా, నువ్వు లేచి నీ బంధువుల యొద్ద నుంచి, నీ తండ్రి ఇంట నుంచి, నీ దేశం నుంచి బయటికి రానన్నాడండి. ఎవరన్నా పోతారా? ఎవరన్నా పోతారమ్మా? ఎవరన్నా సరే ఇలాంటి పరిస్థితుల్లో నమ్ముతారా? అప్పుడు ఒక మాట అంటున్నాడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు ఈరోజు మనం ఆశీర్వాదం పొందుతున్నాము అని అంటే ఎవరికిచ్చాడో తెలుసా ఆజ్ఞ? ఆ రోజు అబ్రహాము నమ్మాడు కాబట్టే మనం ఈరోజు ఆశీర్వదించబడుతున్నాం. ఇక్కడ ఈరోజు భూమి మీద ఉన్న సమస్త వంశములు నిన్ను బట్టి ఆశీర్వదింపబడతాయి, నువ్వు బయలుదేరే అని అన్నాడండి. అప్పుడు మన వాళ్ళు ఏమనాలంటే, ఈ ప్లేస్లో మనం ఉంటే మీరుంటే ఏమంటారో తెలుసా? అయ్యా ఆశీర్వదిస్తావా? ఆశీర్వదిస్తాను. గొప్ప జనంగా చేస్తావా? గొప్ప జనంగా చేస్తాను. నాకు పేరు వచ్చిద్దా? పేరు వచ్చింది. అయితే ఒక కండిషన్, ఆ పేరేందో ఆ ఆశీర్వాదం ఏందో మా ఊరిలో ఫస్ట్ చెయ్యి. ఏ ఊరిలో? మా ఊరిలో చెయ్యి. నాకు నచ్చిందో, నేను నిజమని నమ్మితే నువ్వు చెప్పినట్టుగా బయటకు వస్తా, లేకపోతే రాను అంటమానమండి. నువ్వు ఆశీర్వదిస్తున్నావుగా, ఆశీర్వదించు. ఇక్కడే నువ్వు బయటికి రమ్మంటున్నావుగా, వస్తా, కానీ ఇక్కడ ఆశీర్వదించు. ఇక్కడ నీకు ఆశీర్వాదం శాతనైతే అక్కడ కూడా శాతనైద్ది. ఇక్కడే చేయలేనోడు అక్కడేం చేస్తావు అని మనం అంటమానమా? మన విశ్వాసం అంత గొప్పది. కానీ అబ్రహాం ఎలా వచ్చాడంట? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో చూడండి అబ్రహాం ఎలా వచ్చాడో. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి. వెరీ గుడ్. దేని బట్టి? విశ్వాసం. విశ్వాసం అంటే అదృశ్యమైన వాటివి ఉన్నవి అని నమ్మటమే విశ్వాసం. ఆ రోజు అబ్రహాముకు దేవుడు కనబడలేదు, మాట మాత్రం వినపడుతుంది. అబ్రహాముకు దేవుడు కనబడలేదు. నువ్వు బయటికి రానాయనా అని అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇంటికి వెళ్ళాడు. భార్యకి చెప్పాడు, నువ్వు సామానంతో సర్దేసేయి, మనం వెళ్ళిపోవాలి అని అన్నాడు. ఇప్పుడు భార్య ఏమంటదమ్మా? అమ్మా, మీ భర్త వచ్చేసేసి మొత్తం మూటాముల్లే మొత్తం సర్దేసేయి, మనం రేపు పొద్దునే బయలుదేరుతున్నాం, తెల్లారుజాముకల్లా బయలుదేరాలి, ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పినా కూడా ఆపేస్తారు అని అన్నాను అనుకో. ఎక్కడికి వెళ్తున్నామండి? ఏమండి ఎక్కడికి వెళ్తున్నామండి అని అడిగినామంటనే నాకు తెలియదే పిచ్చిదానా. ఎవరు పిలిచారంటే నాకు తెలియదే పిచ్చిదానా. ఎవరు పిలిచారో తెలియదా? ఎక్కడికి వెళ్తున్నామో తెలియదా? ఎందుకు వెళ్తున్నామో తెలియదా? అంటే నీకేదో అయిందన్నమాట. వెంటనే పోయి ఎక్కడికి పోద్ది? అత్తయ్య, మామయ్య, మీ అబ్బాయి ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నాడు. అత్తయ్య, మీ అబ్బాయికి ఏదో అయింది, నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఈరోజు చూసేసరికి ఎలా అయిపోతున్నాడు, ఏమేమో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆశీర్వాదం అంటున్నాడు, గొప్ప జనం అంటున్నాడు, వేరే దేశం అంటున్నాడు, తండ్రి ఇంటి నుంచి బయటికి పోవాలంటున్నాడు. నాకేదో తేడాగా ఉంది, నాకేదో భయంగా ఉంది అత్తయ్య, ఈ ఏరియాలో మంచి డాక్టర్ని చూడటం చాలా మంచిది అంటారా అనరా? అంతమందిని ఒప్పించి ఒకేసారి చెప్పాడండి దేవుడు. వస్తావా? వస్తాను నాయనా అని అన్నాడు. ఎలా వచ్చాడంట చూడండి. పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళెను. వాటి వండర్ఫుల్ పర్సన్ అండి. ఇలాంటి వాడండి దేవుడికి కావాలి. దేవుడికి ఎలాంటి వాడు కావాలి? తను పిలుపుకు లోబడేవాడు కావాలి, తనను నమ్మకంగా నమ్మేవాడు కావాలి, తనని అనుమానించేవాడు వద్దు, తనని శోధించేవాడు వద్దు, తనని సంపూర్ణంగా విశ్వసించేవాడు, తనని 100% నమ్మేటటువంటి నమ్మకస్తులు కావాలి. అలాంటి నమ్మకస్తుడిగా నువ్వు ఉన్నావా? ఇదిగో అబ్రహాం ఉన్నాడు,
అలా బయటికి వచ్చేసాడు. బయటికి వచ్చిన తర్వాత అక్కడ భయంకరమైన కరువు వచ్చేసింది. వేరే దేశానికి వెళ్ళాడు, అక్కడ ఆస్తిని సంపాదించుకున్నాడు. ఆ దేశంలోనికి, కనాను దేశంలోకి వెళ్ళాడు. అక్కడ బంగారము, వెండి, బహు సంపద కలిగిన వాడై బహుధనవంతుడిగా పిలువబడ్డాడు అబ్రహాము. ఇంకేమి కొదవలేదు, సమస్తం వచ్చేసింది. దేవుడు ఒకరోజు వచ్చాడండి. ఒకరోజు వచ్చి, అబ్రహమా నీకేం కావాలని ఇస్తాను అని అన్నాడు. ఆయన, ఏమిస్తే నాకెందుకయ్యా, ఈ బంగారం నాకెందుకు, ఈ వెండి నాకెందుకు, ఈ వజ్రాలు నాకెందుకు, ఈ పశువులు నాకెందుకు నాయన, నాకు పిల్లలు లేరయ్యా, ప్లీజ్ నాకు పిల్లలు లేరు అని ఆయన అడుగుతూ ఉంటే దేవుడు పిలిచి ఏమంటున్నాడు తెలుసా? అబ్రహమా ఒకసారి బయటికి రా, గుడారం నుంచి బయటికి రా, కమాన్, ఒక్కసారి ఆకాశంలో చూడు నాయన. ఎక్కడ చూడమంటున్నాడండి? ఆకాశంలో చూడు. ఎన్ని నక్షత్రాలు కనపడ్డాయి? లెక్కలేని నక్షత్రాలు. నీ చేతనైతే వాటిని లెక్కించు, నీ సంతానం అంత గొప్పగా అభివృద్ధి పొందుతుంది అని అన్నాడండి. నాయన, ఒక్క కొడుకు కోసం నేను మొరపెడతాంటే నువ్వేంది నాయన అన్ని అంటున్నావు అని అనాలా వద్దా? అలాగేనండి, నువ్వు చెప్పావంటే గ్యారెంటీగా ఇద్దయ్యా అని అనుకున్నాడు. నమ్మాడండి. ఏది చెప్పినా నమ్ముతూనే ఉన్నాడు. ఇలా నమ్మకస్తుడు కావాలి ప్రియమైన వారలారా. దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే 99వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు. మరలా నెక్స్ట్ ఇయర్ కల్లా 99వ సంవత్సరం. అమ్మా, 99 సంవత్సరాలలో ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 80లో ఉన్నారు ఎవరైనా? 80 వాళ్ళే కనీసం. 70 ఎవరు లేరు, గ్యారంటీ లేదు. మనమైతే 60 కూడా వస్తామో రావో. 99వ సంవత్సరంలోని నెక్స్ట్ ఇయర్కి నీ కడుపున, నీ భార్య శారాయి గర్భమున నీ వారసుడు పుట్టబోతున్నాడు అని అన్నాడండి. మనం నమ్ముతామా నమ్మవా? 100 సంవత్సరాల ముసలోడికి ఆమె భార్యకు అంటాం, నా కొడుకు రావటం, వాడు నన్ను పోషించటం, అబ్బో ఎంత గొప్ప విశ్వాసమో అని అనుకుంటాం. కానీ అబ్రహాము నమ్మాడు ప్రియమైన. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఖచ్చితంగా 100వ సంవత్సరంలో పుట్టాడండి. 100 సంవత్సరాలకు పుట్టాడండి ఇస్సాకు. ముసలితనములో గర్భము ఉడికిపోయి, ఋతు కార్యక్రమం ఆగిపోయి, తమ శరీరం అంతా మృతతుల్యం అయిపోయినటువంటి ఆ పరిస్థితులలో వాగ్దానం చేసినటువంటి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని సంపూర్ణంగా నమ్మాడు. నమ్మిన ప్రకారంగానే దేవుడు తన కడుపున వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పుట్టించాడు. 100 సంవత్సరాల ముసలి ప్రాయంలో తన కడుపున పుట్టిన కొడుకు అంటే ఏ కన్న తండ్రికి సంతోషం ఉండదండి చెప్పండి? ఏ కన్న తండ్రికి ఆనందం ఉండదు చెప్పండి? ఆ బిడ్డ దినదినము ఎదుగుతూ ఉన్నాడు, పెద్దవాడైపోతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో దేవుడు అబ్రహామును చూస్తే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు. మరలా తిరిగి వచ్చాడండి. ఎప్పుడు? 100 సంవత్సరాలకు పుట్టినటువంటి కొడుకు తన కళ్ళ ముందు నడుస్తూ, తన కళ్ళ ముందు బుడిబుడి నడకలు నడుస్తూ, చిన్ని మాటలు, అప్పుడే చక్కగా వచ్చి రాని మాటలు అలా మాట్లాడుతున్నటువంటి ఆ కొడుకును చూసి మురిసి ఆనందంలో తడిసిపోతున్నటువంటి అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు ఏమని పిలుస్తున్నాడు చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అబ్రహామా అని పిలుస్తున్నాడటమ్మా. ఏమని పిలుస్తున్నాడటమ్మా? అబ్రహామా అని పిలుస్తున్నాడట. అబ్రహాము ఎలాంటి వాడు? వెండి, బంగారము, సంపదలు, భయంకరమైనటువంటి బహుధనవంతుడిగా పిలువబడుతున్నటువంటి ఈ ధనవంతుడికి ఇంకేం కొదువైపోయింది చెప్పండి? ఒక దేశమే స్వాస్థ్యంగా వచ్చేసింది. కడుపున పిల్లలు పుట్టారు, ధనం ఉంది, ఆస్తి ఉంది, పనివారున్నారు, ఇంకేమి కొదవలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎక్కడో గుడారంలో నిద్రపోతున్నటువంటి అబ్రహామును అబ్రహామా అని పిలిస్తే మనమైతే ఏమని పలుకుతాం? నాకే వచ్చింది అనుకోండి, 10 కోట్లు వచ్చేసింది. 10 కోట్లు రవి అని అంటే ఎవడ్రాడో అంటనా అన్న ఆటోమేటిక్గానే వేస్తాం. 10 కోట్లు ఉన్నాయి వెనక. అసలే ఆయనకి ఎన్ని ఇచ్చాడు దేవుడు? ఒక దేశమే గిఫ్ట్ ఇచ్చాడు. ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తే బహుధనవంతుడుగా ఉన్నటువంటి అబ్రహాము తన బ్రతుకులు ఎంత వినయం కలిగిన వాడండి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, పిలిచిన వాడు ఎవరో తెలియదు, మాట వినపడుతుంది. ఒకవేళ దేవుడు పిలవకపోతే పక్కన వాళ్ళు ఎవరో పిలిచారు అనుకోవచ్చు. కానీ పిలిచింది ఎవరైనా మాట తీరు మాత్రం మారకూడదు.
విశ్వాసికి మాట తీరు మారకూడదు ప్రియమైన వారలారా. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎంత వినయం కలిగిన వాడండి. చిత్తము ప్రభువా. ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా. 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేవండి. పక్కన వాళ్ళతో తిన్నగా మాట్లాడతామా మనం? ఏమో 10 లక్షలు చాలు. 10 లక్షలు 1,00,000 చాలు. అసలు 1,00,000 కనుక ఉంటే అసలు నువ్వు నాకు తెలిసి కుర్చీలో కూర్చోవు. ఎక్కడ కూర్చుంటావు? ఆల్రెడీ 4-5 స్టేర్లలోని ఆటోమేటిక్ అక్కడ తేలుతూ ఉంటుంటావు నువ్వు. ఎందుకు? నీ దగ్గర ఉన్నటువంటి 1,00,000 నిన్ను అక్కడ నిలబెట్టిద్ది. ఇంత కోటీశ్వరుడు తన మాటలో ఎంత గొప్పవాడండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, చూసి ఏమంటున్నాడు? అప్పుడు దేవుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకు. అంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడనమాట. గారాబంగా చూసుకుంటున్నాడు అనమాట. ఒక్కగానొక్క కొడుకుని బాగా ప్రేమిస్తున్నాడంట. ఈ ప్రేమించే సంగతి ఎవరు చూశారు? సాక్షాత్తు దేవుడు చూశాడు. నువ్వు ఒక్కగానొక్కడు, నీవు ప్రేమించు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించు. ఏంటండి ఈ పరీక్ష? ఏంటి ఈ పరీక్ష? అబ్రహాము జీవితంలో ఏంటి పరీక్ష? అప్పుడే కొడుకునిచ్చినటువంటి కన్న కుమారుడు కళ్ళ ముందు అలా నడుస్తూ ఎదుగుతూ ఉంటే మరలా దేవుడు కొన్ని రోజుల తర్వాత వచ్చి, అబ్రహామా, నీవు ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకును నాకు ఇక్కడ కాదు, నేను చూపిస్తాను, మోరియా దేశానికి వెళ్ళు. ఈ మోరియా దేశం నువ్వు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి 2 రోజుల ప్రయాణం. ఎన్ని రోజులు? 2 రోజులు. రాత్రి చెప్పాడండి. రాత్రి చెప్పాడు దేవుడు, నీ కుమారుని తీసుకొని మోరియా దేశానికి రా. మోరియా దేశానికి వచ్చి ఏం చేయాలో తెలుసా? నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించాలి. దహన బలి అంటే ఏంటమ్మా? దహన బలి అంటే ఏంటిది? దహన బలి అంటే ఏంటో తెలుసా? కుతిక కోసి, ఆ పీక కోసి, రక్తం అంతా ఒలికించి, మాంసమును ఏ పార్ట్కి ఆ పార్ట్, కాళ్ళకు కాళ్ళు, చేతులకు చేతులు, డొక్కలకు డొక్కలు, ఏ పార్ట్కి ఆ పార్ట్ విడదీసి వాటిలో ఉన్నటువంటి క్రొవ్వును తీసి దాన్ని ఒక్కొక్క దాని భాగాన్ని దహనంగా కాల్చేస్తూ దేవునికి అర్పించాలండి. ఎవరిని? తన కడుపును పుట్టిన 100 సంవత్సరాల ప్రాయంలో తాను ఎన్నో సంవత్సరాల ఎదురు చూపులో తన నిరీక్షణలో పుట్టిన ఒక్కగానొక కుమారుడు, తాను ఎంతగానో ప్రేమించే కుమారుడు. రాత్రి చెప్పాడండి దేవుడు. రాత్రి చెప్పిన తరువాత తెల్లవారితే కొడుకు శవం అయిపోతాడు. తెల్లవారితే అప్పటి వరకు బుడి నడకలు నడుస్తున్నటువంటి తన బంగారాల పట్టి, తన గారాబాల పట్టి ఆ కుమారుడు కన్ను మూస్తాడు. తెల్లవారితే తన కుమారుడి బ్రతుకు గాలిలో కలిసిపోబోతుంది. ఈ సంగతి తండ్రికి తెలిసిందండి. తండ్రికి తెలిసి తన కొడుకు చచ్చిపోతాడని తెలిసిన ఏ తండ్రి ఆ రోజు రాత్రి అన్నం తింటాడో ఆలోచించండి. ఆ రోజు రాత్రి ఏ తండ్రి కన్ను మూసి నిద్రపోగలడో ఆలోచించండి. ముసలివాడికి ఎందుకండి ఈ అగ్ని పరీక్ష? వృద్ధాప్యంలో ఏంటండి ఈ అగ్ని పరీక్ష? ఈ పరీక్షలో రాత్రి దేవుడు చెప్పాడు, ఒకవేళ ఈ సంగతి గనక ఇంట్లో ఉన్నటువంటి శారాయికి చెబితే, నా భార్య అయిన శారాయికి చెబితే ఎక్కడ దేవుని ఆజ్ఞకు ఎదురు తిరుగుతుందో, దేవుడు నా పరలోకపు తండ్రి ఎక్కడ ఓడిపోతాడో, ఆయన ఓడిపోకూడదు. నన్ను నమ్ముకున్న నాకన్న తండ్రి సాతాను ఎదుట ఛాలెంజ్ చేసి, అబ్రహాము నా కోసం నిలబడతాడు, తన ఏకైక కుమారుని బలిగా అర్పిస్తాడు అని ఆయన చెప్పినటువంటి మాట అక్షరాల నెరవేరని నా తండ్రి మాట ఎప్పటికీ కూడా ఆ మాట ఎదురు లేకుండా ఉండాలి. ఆ మాట నిజం కావాలి. రాత్రి అంతా నిద్రపోకుండా అలానే కూర్చున్నాడండి. తెల్లవారింది. తెల్లవారిన తర్వాత 2 పని మనుషులను పిలిపించాడు. భార్యకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కట్టెలను చీల్చాడు, గాడిదల మీద పెట్టాడు, తన కుమారుని తీసుకొని బయలుదేరాడండి. ఎన్ని రోజులు ప్రయాణం అని చెప్పానమ్మా? ఎన్ని రోజులమ్మా? 2 రోజుల ప్రయాణం. ఈ 2 రోజుల ప్రయాణంలో రాత్రంతా ఈ ప్లేసులో నువ్వు ఉంటే ఏం చేస్తావు చెప్పండి అమ్మా. ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు విశ్వాసంలోనే? 30 సంవత్సరాల విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఇక్కడ సంఘంలో పెద్దలు చాలామంది ఉన్నారు.
అమ్మా మీరందరూ కూడా ఇదే ప్లేస్లో మీరుంటే మీరేం చేస్తారు? తూచ్, దేవుడు లేడు, దేవుడు లేడు, అసలు నాకు దేవుడే లేడు, దేవుడే ఇయ్యలేదు ఈ బిడ్డ, ఈ దేవుడికి నాకు ఏ సంబంధం లేదు, ఈ రోజు నుంచి నేను మత మార్పిడి చేసేసుకుంటున్నానంట. ఎందుకు? నువ్వు అంత గొప్ప విశ్వాసివి. నమ్మినోడ్నే ఎన్నుపోటు పొడిసే విశ్వాసులు మనం, అంత గొప్ప విశ్వాసులు మనం. అయితే మీరైతే ఏం చేస్తారమ్మా అమ్మలో? నువ్వేం మాయదారి దేవుడు అయ్యా? అసలు దేవుడు అనేవాడు ఎవడన్నా బిడ్డలను కొయ్యమంటాడా? బిడ్డలను బలియమంటాడా? నువ్వు ఎలా అడుగుతున్నావు అంటే నువ్వు దేవుడు కాదు అని నువ్వు అంటావు. కానీ అబ్రహాము మాత్రం దేవుని మాటకు లోబడ్డాడు. ప్రియమైన 2 రోజుల ప్రయాణం గాడిదల మీద బయలుదేరారు, నడుస్తూ ఉన్నారు. తన కుమారుణ్ణి అదే గాడిద మీద కూర్చోబెట్టుకున్నాడు, తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు, హత్తుకుంటున్నాడు. తన కుమారుడికి మాత్రం ఏ మాట చెప్పటం లేదు. లోపలేమో తెలియనటువంటి ఆవేదన. కళ్ళ ముందు కుమారుడు, ఇప్పుడు నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నా సేవకులతో కలిసి వెళుతూ ఉన్నాను, ఇప్పుడు మేము 4 వెళ్తూ ఉన్నాము, వచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత నా కుమారుని కాకులకు గద్దలకు ఆహారంగా పారేయాలి, నా కుమారుడిని నా చేతులతో చంపి ఇలా విసిరి పారేవేయాలి, చచ్చిపోయిన కుమారుడినే సమాధిలో పెట్టి, చచ్చిపోయిన బిడ్డలను సమాధిలో పెట్టి ఎంతగా ఆవేదన పడుతున్నారండి తల్లులు. చచ్చిపోయినోడిని పారేసి రావడానికే ఇంత ఆవేదన పడితే బ్రతికున్న వాడిని చంపడానికి తీసుకువెళుతున్న అబ్రహాము మనసు ఎంత బాధపడి ఉండాలి ఆ రోజు. ఆ 2 రోజుల ప్రయాణంలోని అబ్రహాము ఇస్సాకుతో పాటు ఉంటున్నాడు. రాత్రి ప్రయాణం చేయలేరు, ఎక్కడో సట పడుకోవాలి. అబ్రహాము అతనికి ఇస్సాకుకి తినిపిస్తున్నాడు, బట్టలు మార్పిస్తున్నాడు, స్నానం చేపిస్తున్నాడు, ఎన్ని చేస్తున్నాడు. 2 రోజులలోనే వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము విశ్వాసంలో కొంచెం కూడా తేడా రాలేదు, కొంచెం కూడా తేడా రాలేదు. నా తండ్రి, నీ మాటకు నేను ఎప్పటికీ శిరస్సు వంచిన వాడని, నీ మాటకు ఎప్పుడూ నేను లోబడే ఉంటాను. మొరియా కొండల దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండల్లో ఒక్కొక్కరు కూడా ఆ సేవకులను పిలిచారు, మీరు ఇక్కడ ఆగండియా, నా కుమారుడు నేను ఇద్దరం కలిసి పైకి వెళ్ళిపోతాము. కుమారుడు తలపైన కట్టెలను, చీల్చినటువంటి కట్టెలను అక్కడ పెట్టాడు. చేతిలో ఒక చేత్తో కత్తి, మరొక చేత్తో అగ్ని పట్టుకున్నాడు. అలా కొండ మీదకు వెళ్ళిపోతూ ఉన్నాడు. చిన్ని బుడ్డి మాటలు మాట్లాడుతున్నటువంటి ఇస్సాకు ఒక్క మాట అడిగాడు, తండ్రి, చేతిలో కత్తి ఉంది, చేతిలో కత్తి ఉంది, ఇదిగో మరొక చేతిలో అగ్ని ఉంది, కాల్చటానికి దహన బలి ఏదయ్యా అని అంటే ఆ ముసలి తండ్రి ఎంత ఆవేదనతో కుమిలిపోవాలండి. లోపల ఏడ్చుకొని, నాయనా ఆ దహన బలి ఎవరో కాదయ్యా, నిన్నే నేను చంపబోతున్నాను అని లోపల ఎంత ఆవేదన పడాలి ప్రేమ, ఎంత మదన పడాలండి, ఎంత మదన పడాలండి. దేవుని మాట నిలబెట్టడం కోసం తన బ్రతుకులో తనకు తెలియకుండా జరుగుతున్నటువంటి విశ్వాస పరీక్షలో మహావిజేతగా నిలిచాడు అబ్రహాము. తన ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించడానికి వెనకాడకుండా కత్తిని ఎత్తాడు. ఒక్క సెకను గనక దేవదూత ఆలస్యం చేసుంటే ఇస్సాకు ముక్కలైపోయేవాడే. కానీ ఇతనికి మాత్రం ఒక అపారమైన నమ్మకం ఉందండి. 100 సంవత్సరాల ప్రాయంలో నా కడుపును పండించిన నా దేవుడు దేశాన్ని విడిచి మరొక దేశానికి వస్తే దేశాన్నే స్వాస్థ్యంగా ఇచ్చిన నా దేవుడు నా కుమారుణ్ణి నేను తెగ నరికిన మరొక కొత్త కొడుకును కాదు, ఈ ఉన్న కొడుకును ఇవ్వగలిగిన సమర్థుడు, సజీవుడు ఆయన అని నమ్మాడండి. అట్లాంటి నమ్మకం ఉండాలి ప్రేమ. ఇలాంటి వాళ్ళు కావాలా? లేకపోతే ఎన్ని రోజులు ప్రార్థన చేసినా రోగమే తగ్గటం లేదు, నువ్వేం దేవుడివి అని అనుకున్నటువంటి నువ్వు కావాలా? ఆదివారం చర్చికి వచ్చి అక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి బయటికి వెళ్ళి పాప జీవితంలో మునిగే నువ్వు కావాలా? దేవుడంటే విశ్వాసంగా నిలిచి విశ్వాసంలో దేవుని కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడినటువంటి అలాంటి యోధులు కావాలా ప్రియమైన వారలారా? బాగా ఆలోచించండి. మనం అలా బ్రతకొద్దా? అబ్రహాము మనకంటే గొప్పవాడా? అబ్రహాము నీలాంటి నాలాంటి రక్తమాంసములు కలిగిన వాడే కదా. అతనికి భార్య ఉంది, అతనికి పిల్లలున్నారు, అతను దేవుడిని నమ్మాడు. నీకు భార్య ఉంది, నీకు పిల్లలున్నారు, నువ్వు దేవుడిని నమ్మును. నీకు అబ్రహాముకి ఏంటి తేడా తెలుసా? ఆయన నమ్మాడు, నమ్మిన వానిని సంపూర్ణంగా విశ్వసించాడు. ఏం చేశాడు? సంపూర్ణంగా విశ్వసించాడు. సంపూర్ణంగా. అదండి, ఒక్కసారి ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నావా? అనుభవపూర్వకంగా ఒక్కసారి నువ్వు తెలుసుకున్నావా? ఒక్కసారి కనుక తెలుసుకుంటే నువ్వు ఎప్పటికీ తొలగిపోవు ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పటికీ తొలగిపోవు. ఒకవేళ కనుక అపనమ్మకంతో నీ అవసరాలకు నమ్ముతున్నావా? నమ్మితే దేవుడి కోసం నిలబడలేవండి.
దేవుడి కోసం నిలబడలేవండి. ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని విడిచిపెడుతూనే ఉంటావు. ఈ సమస్యలు మాకే ఎందుకు రావాలి అని అనుకుంటావే, కానీ సమస్యలో ఇచ్చినటువంటి ఈ శోధన, లేకపోతే ఈ శోధనలో పర్మిషన్ ఇచ్చినటువంటి దేవుడు ఈ శోధనలో నుంచి తప్పించే మార్గం చూస్తాడు. ఆయన ఉన్నాడు అని ఆయన కోసం ఎవరు నమ్మకంగా ఉంటున్నారు చెప్పండి? నమ్మకంగా ఉండటం లేదు కనుకనే మనం నమ్మకంగా ఉండలేకపోతున్నామండి. మనమందరం కూడా ఇలా ఉంటే ఎలా చెప్పండి? మనం దేవుని కోసం బ్రతకొద్దా? దేవుణ్ణి మనం నమ్మొద్దా? నమ్మినటువంటి మన మీద నమ్మకం పెట్టుకున్న మన దేవుణ్ణి మనం గెలిపించొద్దా చెప్పండి ప్రియమైన వారలారా? ఎంతోమంది అతిరథ మహారథులు దేవుని కోసం పేరుని ఆకాశమంత ఎత్తుకు కీర్తిని గడించారు ప్రియమైన వారలారా. మరొక సందర్భం చెబుతానండి. అది బబులోను మహాసామ్రాజ్యం. అది ఏంటో సామ్రాజ్యం పేరు? బబులోను మహాసామ్రాజ్యం. ఈ బబులోను మహాసామ్రాజ్యంలోని యూదులు చెరసాలకు వెళ్ళిపోయారండి. వాళ్ళందరూ బానిసలుగా వెళ్ళిపోయారు. యూదులు ఎక్కడున్నారు ఇప్పుడు? బబులోను అనేటటువంటి దేశంలోకి వెళ్ళిపోయారు. నెబుకద్నెజర్ అనే రాజు వచ్చాడు, యూదులందరినీ చెరసాల్లోనికి పట్టకపోయాడు, వాళ్ళందరినీ బానిసలుగా చేసుకున్నాడు. దేశంగాని దేశంలో దేవుని బిడ్డలైనటువంటి యూదులు ఎక్కడున్నారు ఇప్పుడు? దేశంగాని దేశంలో ఉన్నారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వండర్ఫుల్ సంగతి రాయబడింది చూడండి. ముగించేసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చూద్దామండి. 16, 17, 18 వచనాలు. ఇక్కడ సంగతి మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. యూదులు దేశంగాని దేశంలో ఉంటున్నారమ్మా. ఎక్కడ ఉంటున్నారండి? దేశంగాని దేశం. ఏ దేశం? వీళ్ళ సొంత దేశం యోదయా దేశం. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళున్న దేశం బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యంలో వీళ్ళున్నారు. బబులోను సామ్రాజ్యంలో దేశంగాని దేశం అది, భాషగాని భాష అది. అలాంటి భాషగాని భాషలో, దేశంగాని దేశంలోని అన్ని జనుల మధ్య వాళ్ళ రాజు అయినటువంటి వాళ్ళ దేశంలో ఉంటున్నటువంటి యూదులలోనే కొంతమంది యూదులు ఉన్నారండి. ఆ యూదులలోనే ఒక ముగ్గురు ఉన్నారమ్మ. వాళ్ళ పేర్లు ఏంటంటే మీ అందరికీ తెలుసు. షద్రకు, మెషాకు, అబెద్నెగో. ఏం పేరు మరలా చెప్పండి? షద్రకు, మెషాకు, అబెద్నెగో. ఎవరు వీళ్ళు అమ్మా? ఎవరు వీళ్ళు? యూదులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మినవారు, దేవుడి కోసం బ్రతికేవారు, దేవుని నమ్మినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వీళ్ళు. చాలామంది యూదులు ఉన్నారు. వీళ్ళే కాదు, ఆ చాలామంది యూదులలోని ఈ ముగ్గురు ఆ దేశంలో అడుగుపెట్టారు. ఆ దేశంలో ఇలా పరిస్థితి ఏంటయ్యా అంటే వీళ్ళు బానిసలు. వంగమంటే వంగాలి, కాళ్ళు పట్టమంటే కాళ్ళు పట్టాలి, అక్కడ ఉన్నటువంటి పని సామాను ఏదైనా తీయమంటే తీయాలి, ఏదైనా చెయ్యాలంటే చెయ్యాలి. దేశంగాని దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న రోజులు అవి. ఆ దేశంలోనే ఏమంటే మనమే వెళ్ళామండి. దేశంగాని దేశంలో ఉన్నవాడు ఎలా ఉండాలో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. దేశంగాని దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నీ ఇష్టానుసారంగా ఉంటే కుదరదు. ఆ దేశం చట్టం ఏంటో తెలుసుకోవాలి. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ చట్టాన్ని గౌరవించాలి. ఆ చట్టానికి నువ్వు లోబడాలి. అప్పుడే నువ్వు ఆ దేశంలో బ్రతకగలుగుతావు. ఒకవేళ గనక దేశ చట్టం గనక గౌరవించవా, నీకు చిరచ్ఛేదనమే. ఇప్పటికీ అరబ్ కంట్రీస్ అని ఉన్నాయండి. ఇప్పటికీ అరబ్ కంట్రీస్లలోని కొన్ని కువైట్, సౌదీ అరేబియా కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఏంటో తెలుసా? వ్యభిచారం గనక చేస్తే, ఇక్కడ వ్యభిచారం చేసినా కూడా మన వాళ్ళు అంతగా పట్టించుకోరు. అక్కడ వ్యభిచారం పట్టుబడిందా ఎప్పటికీ రాళ్లతో కొట్టి చంపేస్తారు. అర్థమవుతుందా? ఇప్పటికీ రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇదిగో పబ్లిక్లోని అందరూ చూస్తుండగానే చిరచ్ఛేదనం చేసేస్తుంటారు. ఆ దేశ చట్టం అది. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి దేశ చట్టంలో ఉన్నటువంటి ఆ చట్టాన్ని నువ్వు గౌరవించాలి. అలాంటి దేశంగాని దేశంలో, భాషగాని భాష ప్రజల మధ్య, రాజుగాని రాజు, ఒక అన్య రాజులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి బ్రతుకుతూ ఉన్నారండి. అలాంటి పరిస్థితుల్లో రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి ఆజ్ఞ తెలుసా? ఏంటి ఆజ్ఞ అంటే, అయ్యా ఇదిగో ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరూ, నా రాజ్యంలోని నా పరిపాలనలో ఉన్న సమస్త ప్రజలందరూ, నేను ఒక విగ్రహాన్ని చేయించబోతున్నాను, నేను ఒక ప్రతిమను చేయించబోతున్నాను. ఆ ప్రతిమ చేయించిన తర్వాత ప్రతిమను నిలబెట్టబోతున్నాను. ఆ ప్రతిమను నేను నిలబెడితే
నిలబెట్టిన తరువాత ఇక్కడ ఉన్న వారందరూ బాకాలు ఊస్తారు. అలా బోరలు ఊదినప్పుడు ఎవరెవరైతే ఈ దేశంలో ఉన్నారో సమస్త జనులందరూ అలా నిలబెట్టబడినటువంటి ఆ ప్రతిమను చూడగానే ఎక్కడి వాళ్ళు అక్కడ సాష్టాంగపడి నేను చేయించినటువంటి ఈ ప్రతిమకు నమస్కారం చేయాలి, ఈ బొమ్మకు నమస్కారం చేయాలి, ఈ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఒకవేళ ఎవడైనా చెయ్యడా, చెయ్యకపోతే వాడికి మరణశిక్ష. అదిగో అక్కడ అగ్నిగుండం కాలిపోతుంది. ఎవడైతే రాజాజ్ఞను తిరస్కరిస్తాడో, ఎవడైతే రాజాజ్ఞకు భయపడతాడో, ఆ రాజాజ్ఞకు తిరస్కరించిన వాడు, ఆ మాటను ఆ విగ్రహానికి పూజించని వాడు మరణశిక్షకు పాత్రుడు. అగ్ని, ఇదిగో అగ్ని గంధకాలలో వాడిని అక్కడ పడవేసి వాడి నిలువున సజీవ దహనం చేస్తాడు. బాగా ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా చెప్పండి? ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు మనం ఏం చేయాలి? దేశం కాని దేశం అది. ఇటు పక్క చూస్తే యూదుల జీవిత చరిత్రలో, యూదులలో ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఏ రోజు చేయనటువంటి కార్యం, ఏ విగ్రహానికి వాళ్ళు పూజించలేంత వరకు. దేవుడు చెప్పిన మాట ప్రకారం విగ్రహానికి పూజించకూడదనేది దేవుడి ఆజ్ఞ, రాజుగారి ఆజ్ఞ. విగ్రహానికి పూజించమని రాజుగారి ఆజ్ఞ. ఇప్పుడు రాజాజ్ఞకు లోపడదామా, ప్రాణం నిలబడిద్ది. రాజాజ్ఞకు ధిక్కరిద్దామా, ఊపిరిపోద్ది. రాజాజ్ఞను ధిక్కరిద్దామా, బ్రతుకు ఎవడో కూడా బ్రతికి బట్ట కట్టలేడు. రాజాజ్ఞను నువ్వు గౌరవిస్తావా? ఆ విగ్రహానికి శిరస్సు తల వంచి విగ్రహాన్ని పూజిస్తావా? నువ్వు బ్రతికి బట్ట కడతావు. యూదులకు జీవన పోరాటంలో ఒక భయంకరమైన సమస్య వచ్చింది ప్రియమైన వారలారా. ఇప్పుడు గనక విగ్రహానికి మొక్కితే బతుకుతారు, విగ్రహానికి మొక్కకపోతే చచ్చిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరైతే ఏం చేస్తారమ్మా? మీరైతే మనవాళ్ళు ఎందరూ ఏం చేస్తారు? బైబిల్ ఎవడన్నా పట్టుకున్నాడో పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తామని ఒక ఆజ్ఞ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? బైబిల్ వెంటనే, బైబిల్ ఇంట్లో ఉండవు ఏ ఒక్కటే కూడా, మొత్తం వచ్చేస్తాయి ఈ ఊరు చివరికి. వస్తాయా రావా? మొత్తం వస్తాయి. కావాలంటే అప్పుడు మాత్రం ఒక మాట చెబుతారనమాట, విగ్రహానికి మిమ్మల్ని నమస్కారం చేయమన్నారు అనుకోండి. ఆ బబులోను సామ్రాజ్యంలో శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఏ ప్రదేశంలోనైతే ఉన్నారు, చాలామంది యూదులు ఉన్నారు. ఆ యూదులలోని ఒకవేళ పొరపాటును మీరు ఉండి ఉంటే మీరేం చేస్తారు? అక్కడికి వెళ్ళి, అయ్యా దేవుడికి ఇలా నమస్కారం చేసి, నాయన దేవా నీకు నా మనసు ఏంటో తెలియదా? నా గురించి నీకు తెలియదా నాయన? నీ కోసం నేను ఎన్ని ఉపవాసాలు ఉన్నా, నీకు నేను ఎన్ని కానుకలు ఇచ్చేసినాను. ఈ దరిద్రుడు రాజుగాడు ఈడు తగిలి ఇదిగో ఈ విగ్రహానికి కొలవమంటున్నాడు తప్ప, ఇదిగో నా చేతులు మాత్రం ఎవరి వైపు ఉంటాయి? విగ్రహం వైపు ఉంటాయి. కానీ ఈ చేతులు నిజంగా విగ్రహం వైపు అనుకోదయ్యా, ఈ విగ్రహం వెనక నువ్వున్నావని అనుకుంటాను అని యథవలాజికల్ చెప్పి సైడ్ అయిపోతాం మనం. అంటమానమా? నేను మాత్రం పెట్టేది ఈ దండం మాత్రం విగ్రహానికి అనుకోవద్దయ్యా, నేను పెట్టే దండం విగ్రహానికే, కానీ విగ్రహంలోని నువ్వున్నావని నేను అనుకుంటాను, నన్ను క్షమించయ్యా అని యథవలాజికల్ చెప్పేస్తుంటాం. మరి శద్రకు, మెషకు, అబేద్నెగోలకు ఇది తెలియదా? వాళ్ళు ఈ మాటలు చెప్పలేరా? వాళ్ళు దేవుని నమ్మిన వారే కదా, వారికి భార్యలు ఉన్నారు కదా, వారికి పిల్లలు ఉన్నారు కదా. మరి వాళ్ళ గురించి ఆలోచించుకోరా? వాళ్ళ బ్రతుకు మీద తీపి ఉండదా? వాళ్ళు బ్రతకాలన్న కోరిక వాళ్ళకు ఉండదా? వాళ్ళు దేవుని నమ్మారు, నువ్వు దేవుని నమ్మావు, వాళ్ళు దేవుని నమ్మారు. కానీ నీకు వాళ్ళకి ఏంటో తేడా తెలుసా? అవసరం కోసం దేవుణ్ణి మార్చే రకం మనం. అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవుడి కోసం నా జీవితాన్ని త్యాగంగా ఇచ్చేటటువంటి లక్షణం వాళ్ళది. ఈరోజు కాకపోతే రేపు చచ్చిపోతాం, రేపు కాకపోతే ఎల్లుండి చచ్చిపోతాం, ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే. కానీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు శిరసావహిద్దాం. ప్రాణం ఉన్నా ఒకటే, ప్రాణం పోయినా ఒకటే. ఈ సంగతి విగ్రహానికి నమస్కారం చేయలేదు, విగ్రహానికి నమస్కారం చేయలేదన్న సంగతి రాజుకు తెలిసింది. రాజు పిలిపించాడు, ఏమిరా, నేను ఆజ్ఞ ఇస్తే నేను చేయించిన ప్రతిమకు మీరు నమస్కారం చేయరా? ఎంత పొగర్రా మీకు అని అన్నాడండి. అప్పుడు అంటున్నారండి ఈ మాట, ఇప్పుడు చదవండి, అర్థమైంది మీకు. ఇప్పుడు చదవండి. శద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఎలాగూ చెప్పిరి. అమ్మా ఎవరితో చెబుతున్నారమ్మా? రాజు. వీళ్ళ సొంత రాజా లేకపోతే పరాయి దేశపు రాజా? ఇతను పరాయి దేశపు రాజు. వీళ్ళు వీళ్ళ దేశంలో ఉన్నారా, పరాయి దేశంలో ఉన్నారా? పరాయి దేశంలో ఉన్నారు. పరాయి దేశంలో ఉంటూ, పరాయి రాజు పరిపాలనలో ఉంటూ,
పరాయి రాజు పరిపాలనలో రాజు కింద ఉండేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అలాంటి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? నెబుకద్నెజరు. ఏమని పిలుస్తున్నారమ్మా? రాజుగారిని పట్టుకొని ఏమనాలి మీరు? అయ్యా రాజా, మా తప్పైపోయిందయ్యా, మమ్మల్ని క్షమించండి, ఇప్పుడు బోరోధించండి, ఇప్పుడు మేము సాష్టాంగ నమస్కారం చేస్తామని ఇప్పుడు అనాలా? కానీ వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? నెబుకద్నెజరు అనగానే రాజుకి ఏమనిపించింది? రాజు పళ్ళు పట 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 కొరికేలా వద్దా? ఎంత ధైర్యం ఉంటే నన్ను పేరు పెట్టి పిలుస్తారా మీరు? కోపం రావాలా వద్దా? కోపం రావాల్సిందే. ఇప్పుడు నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఏమి, మేము నమస్కారం చేయలేదని ఎవడో చెబితే నువ్వేదో ఎంక్వైరీలు చేస్తా ఉన్నావు, దీని గురించి ఎందుకు మీరు నిలబడ్డారు అంటే మీకేదో చెప్పాలన్నటువంటి ఆ భయం మాకు లేదు. అసలు నీకు ఉత్తరం ఇవ్వాలన్నటువంటి ఆలోచన మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఈ విశ్వాసం అందరికీ ఉంటుందండి. ఈ విశ్వాసం అందరికీ ఉంటుంది. ఆయన రక్షించుటకు శక్తి కలిగిన వాడు అన్నటువంటి విశ్వాసం అందరికీ ఉంటుంది. కానీ కొందరికి మాత్రమే ఉండే విశ్వాసం, పరలోకాన్ని దక్కించుకునే వారికి ఉండవలసిన విశ్వాసం. నీకు పరలోకం కావాలా? నువ్వు దేవుని కోసం బ్రతుకుతావా? నువ్వు కలకాలం కాలే నిత్యాగ్నిగుండాన్ని తప్పించుకుందాం అనుకుంటున్నావా? నీకు ఎలాంటి విశ్వాసం ఉండాలో తెలుసా? ఇది రెండవది. అందుకేమంటున్నారు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును, ఒకవేళ ఆయన రక్షించకపోయినా. ఇదండి ఉండాల్సిన విశ్వాసం. ఇప్పుడు అగ్నిగుండంలో పడేస్తానన్నావు కదా, ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థుడు మేము నమ్ముకున్న దేవుడు. ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించగలిగిన సమర్థుడు, గొప్పవాడు మా దేవుడు. ఇదిగో నీ దగ్గర ఉన్న అగ్నిగుండం చిన్నదే. ఇదిగో ఉదయాన్నే చూసావా సూర్యుడు ఎంతున్నాడు చూడు. అగ్నిగుండం అంటే అది భయంకరమైన బగబగ బగబగ మండుతున్నటువంటి ఆ అగ్నిగుండం. ఇలాంటి నక్షత్రాలు కోటాను కోట్ల అగ్నిగుండాలు, ఈ అగ్నిగోళాలు ఈ ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాయి నిత్యము. వాటి నుండి కాపాడుతున్నది ఎవరో తెలుసా? మేము సేవించే దేవుడే. వాటి నుండి కాపాడగలిగిన దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి, నువ్వు చేయించిన ఈ చిన్న అగ్నిగుండంలో నుంచి కూడా మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ దేవుడికి మా చావే దేవుడికి ఇష్టమా? మేము చచ్చిపోవటమే దేవుడికి ఇష్టమా? మేము కాపాడబడటం ఆయనకి ఇష్టం లేదా? అయినా పర్వాలేదు, మా దేవుడు మా మరణంతో దేవుడికి కీర్తి వచ్చింది అంటే మేము మరణించడానికైనా సిద్ధమే అని అంటున్నారు. చూడండి ఏమంటున్నారు? ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపము అని నువ్వు ఇది తెలుసుకోవాలి అని అన్నారండి. ఒక వీడియో చూద్దాం ప్రియమైన వారాలు. ఒక వీడియో. I will not worship that. No! With all our hearts we follow you. Bow your heads! And seek your presence. With all my heart I follow you. I fear you. I seek your presence. Bring them! Oh, my friends, your faith will be tested now. Daniel! What's wrong with them? Why will your friends not bow to me? I assure you, sire, they will serve you faithfully all their lives, as I will, but
But they will only worship God. I will make them bow. With all our heart we follow you. We seek your presence. With all our heart we follow you. We seek your presence. When we wish to bend something that is hard and unyielding, what do we do with it? We put it into the fire. Majesty, take him. We fear you, and we seek your presence. Burn them! Majesty, no! Burn them! What? No! Hey, bring oil! Come! Fire! Bring me fire! Hear my cry. The cords of death entangle me. The anguish of the grave consumes me. Do not ignore my tears. I am overcome by sorrow. I call upon the name of the Lord. Lord, save me! My enemies will be daunted. They will turn back in shame. Why do they not burn? People of Judah, rise! God is with us! He's with us! God is with us! ఒక వచనం చదువుకొని ముగించేసుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళు. మీ అందరికీ తెలుసు ఆ అగ్నిగుండాన్ని ఎన్ని చేశాడు? ఒక వంతు ఉన్నటువంటి అగ్నిగుండాన్ని 7 అంతుల అగ్నిగుండాన్ని పెద్దగా చేశాడు. ఆ అగ్నిగుండంలోని ముగ్గురిని విసిరేశారు. ఎవరైతే విసిరేశారో వాళ్ళు కాల్చబడ్డారు. లోపల పడిపోయిన వారు ఎలా ఉన్నాడు? వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసంతో లోపలికి వెళ్ళిపోయారండి. ఎంత గొప్ప విశ్వాసంతో అగ్నిలోనికి నడిచారండి వాళ్ళు. అంత గొప్ప విశ్వాసంతో అగ్నిలోనికి వెళుతూ ఉంటే వీళ్ళ విశ్వాసాన్ని చూసి పరలోకంలో ఉన్న దేవుడు అలా చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి? ఆ అగ్ని బలమును చల్లార్చాడు. పరలోకంలో ఉన్న దేవదూతను భూమి మీదకు పంపించాడు. ఇప్పుడు ముగ్గురు లోపలికి వెళ్ళి ఎంతమంది కనపడుతున్నారమ్మా? 4 కనపడ్డారండి. 4 కనపడ్డారు. ఏ రాజు అయితే విర్రవీగిపోయాడో, ఏ రాజు అయితే వీళ్ళని అగ్నిగుండంలో మలమలా మార్చేయాలనుకున్నాడో ఆ రాజే అవాక్కైపోయాడండి. ఏంటి విచిత్రం? వీళ్ళని నమ్మిన దేవుడు ఇంత గొప్పవాడా? ఆకాశంలో నుండి వీళ్ళ నమ్మకాన్ని నిజం చేయటం కోసం, విశ్వాసంలో వీళ్ళు గెలిపించాలని ఆయన అనుకుంటే ఆయన వచ్చి వీళ్ళని గెలిపిస్తున్నాడు అని ఆశ్చర్యపోయాడండి. అప్పుడు ఒక గొప్ప సాక్ష్యం చెబుతున్నారు చూడండి 28వ వచనంలో. అప్పుడు అంటున్నారు నెబుకద్నెజరు 28 దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం. నెబుకద్నెజరు అంటున్నాడు, శద్రకు, మేషాకు, అబేద్నెగోయో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుణ్ణి సేవింపకయు
ఉందుమని తమ దేహములను అప్పగించి, తమ దేహాలను అప్పగించారండి. మనం అప్పగిస్తామా? ఎలాంటి విశ్వాసం ఉండాలి ప్రియమైన వారలారా? దేవుని నమ్మితే ఎలా ఉండాలి? కానీ మన అవసరాల కోసం ఆకలి అవుతుందని వాక్యాన్ని ఆపేమంటే, అబ్బో మనదే ఎంత గొప్ప విశ్వాసమో, ఇంకెందుకు ఇక్కడ రావటం? ఆ ముద్దేదో ఇంటి దగ్గరే వండుకొని అక్కడే ఆమెను అనుకుంటే పోలా? మనం చచ్చిపోతే నిజంగా పరలోకానికి వెళ్తామా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కడైనా పరలోకానికి వెళ్తారా? ఇదే మనం నమ్మేది. మనల్ని చూసి దేవుడు ఏమైనా సంతోషపడతాడా? మనల్ని చూసి దేవుడు ఏమైనా సంతోషపడతాడా? ఆయన ఆవేదనలో ఉండి, ఆయన సమస్తము ఆయన మన కోసం పెట్టుబడిగా పెట్టి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపి ఆయన రక్తాన్ని కార్చి ఈ లోకంలో మనం ఆయన కోసం బ్రతకాలని, ఆయన మాటలు వినాలి అని, ఆయన కోసం నమ్మకంగా బ్రతికేవారు ఎక్కడ ఉన్నారా అని ఆయన ఎదురు చూస్తూ, ఆయన కునుకు నిద్ర లేకుండా ఉంటే మనం ఇక్కడ కునుకుతూ, మనం నిద్రపోతూ, మధ్య మధ్యలో సొల్లు మాటలు చెప్పుకుంటూ, సరదాగా నవ్వుకుంటూ ఇలా ఉంటే కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఆలోచించు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈ భూమి మీద దేవుణ్ణి ఎందుకు నమ్మావో తెలుసా? దేవుణ్ణి ఏడిపించడం కోసమే నమ్మావా నువ్వు? దేవుణ్ణి గెలిపించడం కోసం నమ్మావా? ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, నీ బ్రతుకు ఎలా ఉందో. దేవుణ్ణి గణపరచడం కోసం దేవుణ్ణి నమ్మావా? లేకపోతే దేవుణ్ణి అవమానపరచడం కోసం దేవుణ్ణి నమ్ముతున్నావా? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఎంత ఉందో మనకు తెలియదు. ఏ క్షణాన కన్ను మూస్తామో మనకు తెలియదు. దేవుడిచ్చినటువంటి పని మాత్రం ఇంకా ఎంతో మిగిలిపోయింది. ఇప్పటి వరకు మన జీవితాల్లో వెనక్కి తిరిగి చూస్తే దేవుని కోసం బ్రతికినటువంటి దినాలు తక్కువ, పాపంలో బ్రతికిన దినాలే ఎక్కువ. మరలా అవకాశాలు ఇస్తాడో ఇవ్వడో, దేవుని కోసం బ్రతుకుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మిమ్మల్ని నమ్మిన వారు, మిమ్మల్ని తండ్రి అర్థం చేసుకున్నవారు ఈ భూమి మీద తమ బ్రతుకులలో తండ్రి మిమ్మల్ని ఎంత గొప్పగా బ్రతికారో, మీ యొక్క కీర్తిని ఆకాశం వైపుకి ఎంత ఎత్తుగా తండ్రి వారు అది కీర్తి గడించేలాగా తండ్రి వారి జీవితాల్లో ఉన్నాయో మాకు వివరించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మరి మీ బిడ్డలమైన మేము ఈ భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలంలో తండ్రి మీకు అవమానకరంగా మిమ్మల్ని బాధ పెట్టు బిడ్డలుగా తండ్రి మేము బ్రతక్క తండ్రి, మీరు మమ్మల్ని ఎందుకు పంపించారో మీ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా బ్రతికేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ బిడ్డలు తండ్రి మీ మాటలు విన్నారు, మీరు చక్కని వాతావరణం ఇచ్చినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తండ్రి. మీ బిడ్డల తండ్రి మీ మాటల ప్రకారం జీవించి మీరుండే మహాలోకానికి అర్హత పొందాలని తండ్రి మీరు అట్టి అవకాశాన్ని మా అందరికీ దయచేయమని, అంతవరకు కూడా మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటును భద్రపరచమని, మీ చిత్తమైతే రేపు ఉదయం కూడా తండ్రి మీ మాటలు ధ్యానించడానికి మాకు అవకాశం ఇస్తారని నమ్ముతూ మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.